మీరు రియల్ లవర్సా స్క్రిప్టెడ్ లవర్స్? మీకు ఏ స్క్రిప్ట్ లో దొరకకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఓన్లీ పెళ్లి, ఓన్లీ లవ్, ఈ స్క్రిప్ట్ల మీద ఎందుకు పడుతున్నారు? అది జస్ట్ ప్రాంక్స్ అక్క, జనాల్ని నవ్వించేదానికి. నవ్వించడానిక, ఎరిపప్పలు చేయడానిక? సో మీరు వీడియోస్ కోసం లవర్స్ అయ్యారా? లవర్స్ అయ్యాక వీడియోలు స్టార్ట్ చేశారు. మీరు చూస్తే లక్షలలో ఇన్కమ్ ఉందంటున్నారు. మీరు అసలు ఏం చేస్తురు? అంటే ఇప్పుడు పైసలు బయటికి తెచ్చి ఎగరేయలేం కదక్క. అయ్యో ఎందుకు ఎగిరేయరు? వాళ్ళ ఫ్రెండ్ ఎగరేస్తాడు. ఫస్ట్ టీమ్ అది ఏం తప్పులేదు, వాళ్ళు ఎందుకు లాగుతారు? నువ్వు గింత చెప్తావు, ఆమె గింత చెప్తాడు, ఈయన గింత చెప్తాడు. క్లారిటీ క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి, నాకు అక్కడ ఇస్తా క్లారిటీ. అదే ఆ రూమ్ లోకి వెళ్ళి సంథింగ్ పొమ్మని ఏంటి అది? అసలు ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? నువ్వు ఎవరిని అడిగేసి ఇతన్ని ఇంటర్వ్యూలోకి లాగావు, ఇతని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడవు అని అంటే కాదురా. అసలు ఇంటర్వ్యూలలో బెదిరిస్తున్న ఆపోజిట్ వాళ్ళని నేను వద్దలను మాట్లాడుతున్నా. అసలు ఏం చేస్తావు వాళ్ళని? ఏం చేస్తారు? ఎందుకు బెదిరిస్తున్నారు? అసలు దేన్ని చూసుకొని మీకు ఇంత ధైర్యం? ఎంతో స్ట్రగుల్ అయిపోయి ఎంతో ఇదైపోతే గానీ తాగరు. నీకు అంత బాధ ఏమొచ్చిందని నేను చెప్తా. ఇప్పుడు ఆమె బాధ ఆమె తెలుస్తుంది, నొప్పి నీకేమైనా తెలుస్తుందా? ఆమె నొప్పి ఆమెదే కదా. ఎట్లా చెప్పాలి ఇప్పుడు? దాన్ని మళ్ళీ మధ్యలో లాగొద్దు అంటారు, మళ్ళీ నాకు ఫోన్లు వస్తాయి. లేదు నువ్వు మంచి మాటకారే, నువ్వు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అంట. సో మీ ఇద్దరు రొమాంటిక్ ఎవరు? ఎక్స్పీరియన్స్ కాదు. 8 months లవ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదంట. అరే ఎవరికి చెప్తున్నారా మీరు? అరే ప్రసాద్ నువ్వే అని చెప్పరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63. నేను మీ అలంకృత. సో ఎవరైనా ఒక్కసారి ట్రెండ్ క్రియేట్ చేస్తారు, కానీ వీళ్ళు మళ్ళీ ట్రెండ్ క్రియేట్ చేసి మళ్ళీ సైలెన్స్ గా ఉండి మళ్ళీ సెకండ్ టైం ట్రెండ్ క్రియేట్ చేశారు. హలో అండి ప్రసాద్ గారు. హాయ్. ఎందుకు ఇలా అంటే ఇంట్రడక్షన్ ఏమైనా బాగాలేదా, లేదంటే తల కిందకి వేసుకోవడానికి అంటే షైగా ఫీల్ అవుతున్నారా? షైగా కాదు, ఇలాంటి ఇంట్రడక్షన్ నేను ఇప్పుడు చూడలేను. ఇంట్రడక్షన్ చూడలేదా? అంటే ఈ విధంగా చెప్పడం ఇంత నైస్ గా స్వీట్ గా. అయ్యో ఇంకోటి మంచి బీజియం పడుతుంది అలా అని కాదు, నిజం చెప్పండి. అంటే సిగ్గుగా ఏమైనా ఫీల్ అవుతున్నారా? అట్లనే సిగ్గు ఎప్పుడు వదిలేసిన. సరే నాకు అసలు నిజంగా చాలా డౌట్స్ ఉన్నాయి, అడగొచ్చు కదా ఓపెన్ గానే. ఎందుకంటే మళ్ళీ తను దాన్ని కూర్చోబెట్టి నాకు మళ్ళీ డౌట్స్ ఉంటే మళ్ళీ మిమ్మల్ని సపరేట్ గా తీసుకోవాల్సిన పని లేకుండా ఇద్దరికి ఒకేసారి అడిగేస్తే ఫేస్ టు ఫేస్ బాగుంటది అని చెప్పేసి పిలిచాను అనమాట. ఇంకా ఇలాగే సన్నగా ఉంటది, అలా అవ్వదు అసలు. చూస్తున్నా కానీ కావడం తినే అంటే ఏదో పెద్ద లడ్డుకున్నట్టు. ఇద్దరం అంతే. ఫస్ట్ నువ్వు అవ్వు తడుతున్నాను నన్ను. నేను నీకంటే కొంచెం బాగున్నాను. సరే మంచిది, నేను కూడా అయి చూపిస్తాను. ఈ వ్లాగ్ వీడియోలు అనుకుంటారా ఇది కొట్టుకుంటారు ఇద్దరు? మీరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు నన్ను మాట్లాడనీయకుండా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. మీరు రియల్ లవర్సా స్క్రిప్టెడ్ లవర్సా? రియల్ లవర్స్. ఎప్పటి నుంచి? 8 to 9 months. అరే నువ్వు మొన్ననే కదరా 5 months బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చావు ఇట్లా లవ్ బ్రేకప్ అయిందని. లవ్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. సో బ్రేకప్ అయిపోయి 2 years అయింది, మీరు ప్యాచప్ అయి 8 months అయింది. సో ఈయన ఎక్కడ దొరికారు? మీడియాలో శ్రీధర్ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ పే దొరికాడా? ఫోన్ పేలో దొరికాడు. ఎట్లా ఎలా అంటే మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? అదే ఫోన్ పేలోనే స్టార్ట్ అయింది. అది ఎప్పుడు అంటే ఆ మూమెంట్ అనుకోకుండా ఆయన అమౌంట్ నా ఫోన్ పేలోకి వేసేయండు. సో అన్నోన్ నంబర్ నుంచి 55,000 పడ్డది నాకు. సో తర్వాత మళ్ళీ కాల్ చేసి, సో నంబర్ తప్పుగా మీకు పడిపోయిందండి మనీ, సో రిటర్న్ చేయగలరా ప్లీజ్? కొంత పట్టుకొనైనా కొంత నా మనీ నాకు రిటర్న్ చేయండి, కావాలంటే సగం తీసుకోండి, కానీ మనీ చాలా అవసరం, అది రిటర్న్ చేయండి అంటే ఇక నేను చెక్ చేసుకుని నా మనీయా కదా అని చెప్పేసి కాసేపు చెక్ చేసుకున్నా, వేరే వాళ్ళని అడిగిన నా మనీ ఏమైనా వేసిరేమని. తర్వాత నా దానికి తెలిసి మళ్ళీ రిటర్న్ చేసిన. అప్పటి నుంచి కొంచెం అట్లా ఫ్రెండ్స్ అయినాం. ఫ్రెండ్స్ అయిన తర్వాత అప్పటికే మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారా? అప్పటికే తనకి అమౌంట్ ఇచ్చా. ఏ దొంగ, నువ్వు కావాలనే తన నెంబర్ తీసుకొని ఇలాగైతే లైన్ లో పెట్టొచ్చు అని ఫోన్ పే చేసావు కదా? అసలు నేను ఎవరో కూడా తెలియదు. ఈ అమ్మాయి తెలియదు నీకు? అమ్మాయి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆల్రెడీ. అసలు నేను ఎవరో కూడా తెలియదు. అసలు ఫోన్ పే లో నేను అసలు అమ్మాయా ఆంటీయా కూడా తెలియదు. ఫస్ట్ ఆంటీ అనుకున్నా. ఓకే ఓకే. సో అట్లా మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత అప్పుడు నార్మల్ గా మాట్లాడుకుంటాను, డైలీ ఫ్రెండ్ లాగా ఇట్లా నా గురించి పరిచయం చేసుకోవడం, అతని గురించి పరిచయం చేసుకోవడం, అట్లా మాట్లాడిన తర్వాత సడన్ గా నాకు స్ట్రీమ్ మీడియాలో ఛాన్స్ వచ్చింది. అనుకోకుండా ఈయనే ఉన్న ఛానల్లోనే నాకు ఛాన్స్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను చూసిన, రియల్ గా ఎప్పుడు చూడలేదు, ఫోన్ లోనే. అది వాట్సాప్ డిపి, వీడియో కాల్ కూడా ఎప్పుడు చేయలే, ఫ్రెండ్ లాగా.
ఇక తర్వాత అక్కడ సడన్ గా చూసి ఇతనా కాదా అనుకున్నా. ఉమ్. వాడికి ముందు నేను కూడా తెలుసు, అంతే, సైడ్ నుంచి ఫస్ట్ ముందు తెలుసు, ఫోటో చూపించాడు ఈ అమ్మాయి వస్తుంది మన టీమ్ లోకి అని అంటే ఈ అమ్మాయి నాకు కాదేమో అని అనుకుండు. ఎందుకంటే నా డిపి వేరేది ఉంటుండే, ఉమ్. వాట్సాప్ డిపి కూడా. కొన్ని రోజులకు నేను మార్చిన తర్వాత ఈ అమ్మాయినే కదా, తర్వాత మళ్ళీ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే ఇలా నువ్వే కదా ఫోన్ పెట్టాలని చెప్పేసి కాల్ చేస్తే కనెక్ట్ అయ్యి ఇద్దరం Okay, ఆ తర్వాత ఫ్రెండ్స్ అయినాం, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయినాం. ఓకే. ఇక వీడియోస్ స్టార్ట్ చేయడంతో వీళ్ళ మదర్ కి వీళ్ళ పేరెంట్స్ కి నేను నచ్చడం, ఉమ్. ఇక ఇద్దరం బాగా అండర్స్టాండింగ్ చేసుకొని ఇక లవ్ దాకా వెళ్ళి, లవ్ యూ కూడా చెప్పుకోలేదు, డైరెక్ట్ పెళ్లి దాకా వెళ్ళిపోయింది. చెప్పుకోలేదా ఇప్పటి వరకు? ఆ రోజు చేపించినారు ఏదో డే అంట, రోజు డే అంట. రోజు ఇచ్చినారు ఇట్లా మీరు సెలబ్రేట్ చేసుకుంటారా వ్యాలంటైన్స్ డే ఇవన్నీ? చేసుకో నచ్చవాక ఫస్ట్ ఆఫ్ ఆల్ కిస్ డేలు చాక్లెట్ డేలు యాడ్ తెచ్చి పెడతాం అన్ని. సరే, ఒకసారి మీ ఇద్దరు ఫోన్ పే లో ఓపెన్ చేసి ఇవ్వండి నాకు. ఎంత బ్యాలెన్స్ అమౌంట్ ఎంత నేను చూస్తాను. ఫోన్ పేలు ఎందులో ఉండదు, ఎందుకు వేరే ఫోన్ మెయింటైన్ చేస్తుంటారు ఇక? వాళ్ళ మదర్ ఫోన్ లో ఉంటాయి. ఓకే, నీ ఫోన్ పే అసలు ఫోన్ ఏది నీది? పగిలిపోయింది, రీసెంట్ గా పగిలి కొట్టేసా. అందుకేనా నీ నెంబర్ కలవట్లేదు? ఏ నిజం చెప్పు. నిజంగా ఫోన్ పగిలి కొట్టేసా. ఎందుకలా? ఫోన్ లేకుండా ఎలా బతుకుతుంది అమ్మాయి? ఎప్పుడు చూడు వీడియోలో పెడుతుంటది. ఒక 1 వీక్ అవుతుంది అంతే. 1 వీక్ అవుతుంది నా ఫోన్ యూజ్ చేస్తాను ప్రస్తుతం. నేను ఫోన్ ఎక్కువ వాడా. ఓకే, నీ లాగిన్స్ అని అమ్మాయికి తెలుసా? ఓహో. నేను ఇన్స్టాగ్రామ్ అసలు యూజ్ చేయను సరిగా. నేను లాగిన్ తీసుకుని ఏం చేస్తాను ఆడేం ఉండవు. ఓకే, సో మీ ఏజ్ ఎంత? నాకు 22. నీకు 20. రే, మీ ఏజ్ కి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి, జోక్. ఎందుకు లేదు? అంటే ఏం పనులక అంటే తప్పు పనులా మంచి పనులు? తప్పు పనులు అని కాదు, ఇప్పుడు మనం వీడియోస్ స్క్రిప్ట్ చాలా చూసాము, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది చేస్తుంటారు. మీకు ఏ స్క్రిప్ట్ లో దొరకకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ, ఓన్లీ పెళ్లి, ఓన్లీ లవ్, ఈ స్క్రిప్ట్ ల మీద ఎందుకు పడుతున్నారు? అది జస్ట్ ప్రాంక్స్ అక్క, జనాల్ని నవ్వించేదానికి, నవ్వించడానిక, ఎరిపప్పలు చేయడానికి? ఎర్రి పప్పలు కాదు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు అక్క, మంచిగా ఆ, మంచి కామెంట్స్ పెడతారు. ఐజాలు మేము ప్రాంక్ అని కూడా చెప్తాం ముందే. ఆ. ప్రాంక్ అని చెప్పే చేస్తాం, ఈ విధంగా చేసి ఎట్లుంటావు వాళ్ళే కామెంట్లు పెడతారు, ఈ ప్రాంక్ చేయండి. 1 డే అయినా సస్పెన్స్ లో పెట్టి మళ్ళీ చెప్పేస్తాం, అంతేగాని చెప్పకుండా మరి అంతా అంటే మోసం మేము చేసేది కూడా ఏ తెలుసా, అంతేగాని వాళ్ళు కామెంట్స్ పెడతారా అన్న వదిన పైన ఈ విధంగా ఈ ప్రాంక్ చేయనంటారు, అయ్యే చేస్తాం. వాళ్ళే వాళ్ళే ఇస్తారు సజెషన్ మాకు ఇస్తారో ఆ సజెషన్ ని బట్టి మేము చేస్తాం. సో మీరు వీడియోస్ కోసం లవర్స్ అయ్యారా? లవర్స్ అయ్యాక వీడియోలు స్టార్ట్ చేసారా? లవర్స్ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. వీళ్ళ పేరెంట్స్ కి నేను నచ్చడం వల్ల, అమ్మాయికి పేరెంట్స్ లేరు ఇట్లా అని చెప్పేసి మంచి కలుపుకొని ఇద్దరం అండర్స్టాండింగ్ లోకి వచ్చి ఇట్లా పెళ్లి దాకా, వాళ్ళ మమ్మీ పెళ్లి చేసుకోరా, అమ్మాయి బాగుంది, ఒక 5 years అట్లా వెయిట్ చేసి సెటిల్ అయినాక చేసుకోండి. నేను 5 years దాకా కలిసి ఉంటారని నమ్మకం ఉందా? అయ్యో ఎందుకు అంటే షూరా? లేదు, ఏంటంటే ఈ మధ్యలో చాలా మంది కపుల్స్ ఇంటర్వ్యూలోకి వస్తారు, కలిసి ఉంటాం, అది చేసాం అంటారు. అందుకే ఇప్పుడు ఏం చెప్పు, మళ్ళీ విడిపోయాక కూడా మళ్ళీ మన దగ్గరకే వస్తారు, ఇలా జరిగింది అని. ఆఫ్టర్ బిఫోర్ ఉంటది కదా మన దగ్గర, అందుకే ఇది బిఫోర్ వేసుకోండి, ఆఫ్టర్ ఇంకా బాగుంటది. చెప్పండి, అంటే పెళ్లి వరకు మీరు డిసిషన్ తీసుకోవడానికి నీకు తనలో ఏం నచ్చింది, తనలో నీకేం నచ్చింది? అంటే పెళ్లి అనేది చాలా లైఫ్ ఎండింగ్ వరకు ఉండేది కదా, సో అందుకని ఎలా డిసిషన్ తీసుకున్నా? ఇప్పటి వరకు మాకు ఎంత ఏజ్ వస్తున్నా మేము క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాం, బట్ మీరు 2022కే హౌ? ఒకటి నా విషయానికైతే చెప్తాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసింది. అప్పుడు అమ్మ చూసింది, పిల్ల బాగుందిరా అది ఇది అని. ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్ అంతే, మంచిగా బాగుంది అని అండి. సరేలేమ్మా అట్లా అని చెప్పేసి నేను వచ్చినా, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన. మేము యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా, నైట్ టైమే ఎక్కువ వీడియోస్ అట్లా ఇట్లా ఉంటది. అంటే ఈ పిల్లలు నచ్చేది ఏంటంటే సింపుల్ గా చెప్పినట్టు కేరింగ్. ఆ టైంలో నాకు ఫుడ్ లేదు, ఛార్జింగ్ లేదు, మొబైల్ స్విచ్ ఆఫ్, ఆకలేస్తుంది. ఆ టైంలో ఎగ్స్ ఉండే ఫ్రిడ్జ్ లో, ఆ ఎగ్స్ తీసుకుపోయి ఎగ్ రైస్ తీసుకొని వచ్చి మరి తినిపించాను, ఏలే ప్లేట్ తినిపించాను. మళ్ళా ఇంకొక నెక్స్ట్ డే మళ్ళీ ఫీవర్ వచ్చిండే నాకు. ఫీవర్ వచ్చింటే నైట్ 2:30 అట్లా అవుతుంది. ఒక్కటే బయట ఫ్రెండ్ తీసుకొని వచ్చి, బయట ఫ్రెండ్ కాల్ చేసి ఆయన బైక్ వేసుకొని వచ్చినాయంటే వాటితో పోయి టాబ్లెట్స్ అన్ని తీసుకొని వచ్చి నాకు టాబ్లెట్స్ ఏమి ఇచ్చి, మొత్తం అది జెండు బామ్ ఉంటుంది చూసిన, అదంతా రాసింది. మంచిగా కేరింగ్ నచ్చింది అంతే నాకు. ఎవరైనా అదే కోరుకుంటారు కదా, అమ్మకి నచ్చిన అమ్మాయి, మంచిగా చూసుకుంటే అమ్మాయి అంటే చాలు. అది నాకు ఇప్పుడు ఇద్దరు నచ్చి చేసుకున్నారు అనుకో, రేపటి నాడు విడిపోయిన ఎవరు మధ్యలో అడగడానికి రారు.
అదే పేరెంట్స్ నుంచి వచ్చినాం అనుకో, అప్పుడు పేరెంట్స్ అనేది ఉంటది అడగడానికి, ఇట్లా ఇట్లా ఏమైనా గొడవ అయినా కూడా పేరెంట్స్ చెప్పుకుంటే సాల్వ్ చేస్తారు. మా అంతకు మేము చేసుకున్నాం అనుకో, మీ అంతకు మీరే చేసుకున్నారు కదా, మీ అంతకు మీరే చేసుకోండి. మీరు చెప్పే మాటలు వింటుంటే బాబాయ్ మీరు ఒక 50 ఏళ్ళ సంసారం చేసి బామ్మలు అయిపోయి మీకు ఇద్దరు మనవలు మనవరాలు ఉండేంత మాట అంత ఆలోచిస్తేనే ఉంటది కదా అక్క రిలేషన్ అనేది. సీరియస్లీ నిజంగా లవ్ యూ అంతా అయిపోయి అవసరాలన్నీ అయిపోయిన తర్వాత వాడుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అట్లా ఉంటే అస్సలు నడవదు. ఇట్లా ముందు ఒక 50 years ఏజ్ లా ఎట్లా ఆలోచిస్తారో ఇప్పుడు అట్లా ముసలమ్మ అనుకోని ఏమన్నా అనుకోని ఈ టైంలో ఎట్లా ఆలోచిస్తేనే మన రిలేషన్ అనేది గట్టిగా ఉంటది. లేకపోతే ఈ రోజు రేపు వాడుకొని తర్వాత వదిలేసి బ్రేకప్ అని పార్టీ కూడా వేసుకుంటారు. మీరు ఇద్దరు చదువుకోవట్లేదా? నేను చదువుకున్నాను, నా డిప్లొమా కంప్లీటెడ్, 1 year జాబ్ కూడా చేసినాను. ఓకే, మరి మీరు? నేను ఇంటర్లోనే ఆపేసాను. మరి చదువుకోండి ఫస్ట్ అని అంటే ఎందుకు చదవట్లేదు? నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేదు నాకు, ఇండస్ట్రీలో ఇష్టం, ఇట్లా యూట్యూబ్ లో ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్. నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా, యూట్యూబ్ బ్లాగర్ అవుదాం అనుకుంటున్నావా? యూట్యూబ్ బ్లాగర్ అవుదాం. జస్ట్ యూట్యూబ్ బ్లాగర్ అంటే ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చావా, లేదంటే ఆటోమేటిక్ గా అంతేం లేదు ఇన్స్పిరేషన్. షూర్. ఏమో మిమ్మల్ని చూస్తుంటే చాలా తేడా కొడుతుంది నాకే. ఏంటి తేడా అంటే ఎట్లా? మిమ్మల్ని చూస్తేనే నాకు తేడా కొట్టలే, మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు తేడా కొడుతుంది? కాదు, తన పాస్ నీకు తెలుసు, తన పాస్ నీకు తెలుసు. అవును, కంప్లీట్ గా. సో అయినా కానీ ఎలా కుదురుతుంది? ఎప్పటికీ క్లాషెస్ రావంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉన్నప్పుడు అన్ని చాలా బాగుంటాయి. ఆఫ్టర్ దట్ గొడవ పడ్డప్పుడు ఇవన్నీ మళ్ళీ బ్యాకప్ తవ్వుకుంటారు కదా, మీరు అలా ఏం అవదా? ఈ స్టెప్ వేసేటప్పుడే అనుకున్నాను, ఈ పాస్ట్ నా పాస్ట్ అదేం ఉండదు, ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఈ జనరేషన్ లో ఎవరికైనా ఉంటాయి పాస్ట్ లో, ఈ మనిషికైనా కాదు ఏ మనిషికైనా పాస్ట్ అనేది ఉంటుంది పక్క. అట్లా ఏమై పాస్ట్ ఉంది, నాకు పాస్ట్ ఉంది, నేను కాదనిలే. మనం ప్రెసెంట్ చూసుకోవాలి, ఫ్యూచర్ చూసుకోవాలి అంతే. పాస్ట్ మనకు అవసరం లేదు. నువ్వు నాతో గొడవ పడు, నేను సైలెంట్ అవుతా. నేను నీతో గొడవ పడితే నువ్వు సైలెంట్ అవుతా. పాస్ట్ ఉందా? నాకు పాస్ట్ లేదు కానీ చెప్తున్నా ఈ విధంగా ఉంటది అని. సింపుల్. ప్రసాద్, రవి ఏమైతుంది రవి వాళ్ళ ఇంటర్వ్యూలో? నాకు అర్థం కావట్లేదు. మీ సంపాదన ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి? అదే వస్తుంది కొంచెం. అంటే ఎంత వస్తుంది? అంటే ఒక పిల్లని ఒక పోరిని మెయింటైన్ చేయాలంటే మినిమం కెపాసిటీ ఉండాలి. మాటలు ఉండగానే ప్రేమ నిలబడదు కదా, పైసా కూడా ఉండాలి. ఎంత వస్తుంది చెప్పొచ్చు ఓపెన్ గా. అంటే మీరు బెట్టింగ్ యాప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తారు. దానికి కూడా నేను చెప్తా, ఆన్సర్ చెప్తా. చెప్పండి. ఎంత వస్తుంది ఏంటంటే, మాకు 3 channels ఉన్నాయి టోటల్ గా. ఒక బిగ్ ఛానల్ మీద అయితే 2.5 to 3 వస్తుంది మంత్లీ. ఇంకా చిన్న ఛానల్స్ మీద 1 lakh అట్లా వస్తుంది. 1,20,000. అంటే ఎవ్రీ మంత్ 3 lakhs సంపాదిస్తున్నారు అట్లా. అందులో షేర్స్ ఉంటాయి, మేమే కాదు. ఓకే, మరి మీకు ఎంత వస్తుంది పర్సెంటేజ్? 7 members ఉంటాం అనమాట. అవి వచ్చిన అంతలో కలిసి ఇంత. ఇప్పుడు ఆ 7 members లో కొందరు బ్యాక్ అయిపోయారు. ఇప్పుడు 4 members విడిపోయారు మొత్తము. ఓన్లీ రవి అని ఉంటాడు. రవి, నేను, ప్రసాద్, ఇంకొక అమ్మాయి, వైజాగ్ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కపుల్స్, మేమిద్దరం కపుల్స్, అండ్ మామ, అంతే. ఇప్పుడు ఏంటంటే శ్రీ మీడియా అని ఒక ఛానల్ ఉంటుంది, అది పెద్ద ఛానల్ అని చెప్పిన. ఆ పెద్ద అందులో షేర్ 50-50 షేర్ ఉంటుంది మాకు. ఇంకా వాళ్ళకి సెపరేట్ ఛానల్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి రవి వాళ్ళకి. ఓకే, మరి మీకు ఎంత వస్తుంది ఇందులో షేర్? అంటే ఇప్పుడు 3 lakh వచ్చిందంటే 1,50,000 మాకు వస్తుంది. 2 lakh వచ్చిందంటే 1 lakh మాకు వస్తుంది. 50%. సో బెట్టింగ్ యాప్స్ ప్లస్ వ్యూవర్షిప్ అన్ని. బెట్టింగ్ అసలు కాదు, అసలు ఇన్స్టాగ్రామ్ అసలు ఆయనకి సంబంధం లేదు, యూట్యూబ్ కి సంబంధం లేదు. నాదే యాక్చువల్ చెప్పాలంటే అది బెట్టింగ్ యాప్ కూడా కాదు. మేము ఏంటంటే ఒకవేళ అది బిగ్ గా స్మాల్ అనేది గేమ్ ఉంటుంది చూసినా, హ్యాకప్ ఇస్తాం మేము. హ్యాకప్ కూడా ఇస్తాం మేము. అంటే ఇట్లా ఆడేసి డిపాజిట్ చేసుకొని ఆడేసుకొని అని చెప్పాం. దానికి సంబంధించిన హ్యాక్ యాప్ కూడా ఇస్తాం. అది యూజ్ చేయకుండా ఆడితే డబ్బులు పోతాయి. అది యూజ్ చేయకుండా ఆడితే డబ్బులు పోతాయి. అది యూజ్ చేసి ఆడినారంటే బాగా సంపాదించుకోవచ్చు. ఆ హ్యాక్ యాప్ లింక్ కూడా ఇస్తాం. మరి మీరు ఎంత సంపాదిస్తున్నారు? నేను ఆపేసా ఇప్పుడు. ఎందుకని? డబ్బులు పోతున్నాయా? అట్లని కాదు, చాలా మంది ఇంకా వాళ్ళు నమ్మట్లేదు కదా. కానీ నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు. సో ఇది బెట్టింగ్ అంటారు, అది అంటారు, ఎందుకు ఇంకా అకౌంట్ రీచ్ కూడా అంత వెళ్ళట్లేదు అని చెప్పేసి నాకు వద్దనుకొని నేను ఆపేసా పర్సనల్ గా. సో దాని మీద ఎంత సంపాదించు? దాని మీద అంతేం సంపాదించాలి, ఒక 60-70 అంతే. మరి మీరు చూస్తే లక్షలలో ఇన్కమ్ ఉందంటున్నారు. మీరు అసలు ఏం చేస్తారు? పైసలు బయటికి తెచ్చి ఎగరేయలేం కదా. అయ్యో, ఎందుకు ఎగిరేయరు? వాళ్ళ ఫ్రెండ్ ఎగరేస్తాడు. చూపించుకుంటారు. ఉన్నోళ్ళు కావాలంటే ఎగరేసుకుంటాం. మేము అంత ఉన్నోళ్ళంగా
మరి ఇప్పుడు ఈమె నీ గర్ల్ ఫ్రెండ్ అనొచ్చా, వైఫ్ అనాలి, ఏమనాలి? నీ ఇష్టం వచ్చింది అనొచ్చు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఊకే పోయి వానితో వీనితో కొట్లాట పెట్టి ఆ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలలో అన్ని లేని అన్ని తగిలించుకొచ్చుకుంటది కదా, వెనక ఏం నేను తగిలించుకొని వస్తానంటే ఏం చెప్పవా? Actually చెప్పాలంటే ఒక 3 months నుంచి ఈ పాజిటివ్ వేలేకి వచ్చింది ఈ పిల్ల. అంటే మీరు మార్చారా, ఆమె మారిందా? అది నేను ఆ పిల్ల మాట్లాడాలంటే బాగుంటుంది. ఆ పాజిటివ్ వేలేకి వచ్చింది. మళ్ళా ఇప్పుడు ఒక 2-3 days నుంచి ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ గొడవల్లోకి లాగాలని చూస్తున్నారు. ఆ గొడవలు ఎంత పెద్ద అయితే అవతల మంచికి తెలియదు, అవి ఆడి వరకు పోతున్నాయంటే చంపుకునే వరకు వస్తుంది ఆ పరిస్థితులు. అంటే ఏం జరుగుతుంది అసలు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే బ్రీఫ్ గానే చెప్పు, పర్లేదు. ఏం జరుగుతుందంటే పేర్లైతే తీయలేము కానీ పేర్లొద్దు. ఒక అమ్మాయి ఎవరో ఈ పిల్ల యాడో దొరికింది అది ఇది అని మాట్లాడింది ఒక ఇంటర్వ్యూలో, సంథింగ్ పేరు తెలియదు. అదే పేరు చెప్పండి, యాంకర్ లా లేదంటే గెస్ట్ లా? మధు ఒక దగ్గర మాట్లాడింది, మధు అనే యాంకర్ దగ్గర మాట్లాడింది యాడో దొరికింది అది ఇది అని చెప్పి. ఓకే, పిల్ల యాడో దొరకలేదు. నేను అదే అన్నా, ఏడ దొరికిందో చూపి అని. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా అదే అడిగిన, ఏడ దొరికిందో ఒకసారి చూపి అమ్మా అనేసి. ఆమెకి దమ్ముంటే, అంతగానం దమ్ముంటే నా ముందర వచ్చి మాట్లాడమను, అప్పుడు నేను మాట్లాడతా కదా. అదేదో వెనకాల ఆడ దొరికింది ఈడ దొరికింది అని అంటే లేనిపోని గొడవలన్నీ కావాలని నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. అసలు అక్కడ నాకు ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కావాలని ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చుకున్న తర్వాత తమ్నైల్స్ ఉంటారు చూసాం, గలీజ్ ఘోరంగా. పిల్ల పైన. కానీ మేము ఏమన్నాము, ఫోన్ చేసినాం, నార్మల్ ఫోన్ చేసి ఈ విధంగా గలీజ్ ఉంది కదా, మేము చేయింది చేసినానని చెప్తే మాకైనా గలీజ్ ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళు చూసినా కానీ గలీజ్ ఉంటుంది అని చెప్పినాం. కానీ వాళ్ళు వెళ్ళే సరే అది అయిపోయింది. ఈ పిల్ల ఒక 2-3 days బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చింది. వాళ్ళు వచ్చేసి మేము ఫోటోలు వేస్తాము అది ఇది అని అన్నారు. ఈ పిల్ల తీసుకోవాలంటే రివెంజ్ తీర్చుకోవచ్చు. కానీ ఈ పిల్ల ఏమనింది, వద్దట్లా ఫోటోలు గిటోలు ఏమైద్దు. వాళ్ళు కూడా నా మాట విని మంచిగానే వేయలేదు, మంచిగానే thumbnail క్రియేట్ చేసి ఇష్టం మంచిగానే చేసారు. మళ్ళా లాగుతున్నారు, అవి వేరే వరకు పోతాయి అంతే. అవి నెక్స్ట్ ఫస్ట్ టీమ్ అది ఏం తప్పులేంది, వాళ్ళు ఎందుకు లాగుతారు? ఎవరు? అదెందుకు మీరు వాళ్ళ తప్పులేంది ఈమె ఎందుకు పోతుంది వాళ్ళ దగ్గరికి? సరే ఇద్దరు తప్పు ఉంది, ఇద్దరు ఏదైనా ఒక సైడ్ ఎక్కడ అనుకుంటో ఒకరి అసలు ఏం జరిగింది అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. మాకు నువ్వు సగం చెప్తావు, అవతల వాళ్ళు సగం చెప్తారు, కానీ క్లారిటీ ఎక్కడ ఉంది మాకు? నువ్వు గింత చెప్తావు, ఆమె గింత చెప్తాది, ఈయన గింత చెప్తాడు. క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి, నాకు అక్కడ ఇస్తా క్లారిటీ. అదే ఆ రూమ్ లోకి వెళ్ళి సంథింగ్ పొమ్మని ఏంటి అది, అసలు ఏంటి అక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? సరే నేను ఎందుకున్న విషయం నేను తర్వాత చెప్తా. ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంది? ఆయన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఆయన ఇప్పుడు ఉన్న ఆయన ఎవరు? ఆయన కూడా బాయ్ ఫ్రెండ్. అట్లా ఎట్లా అవుతుంది అక్క? బాయ్ ఫ్రెండ్ అన్నాక ఒక్కడు ఉంటాడు, అట్ ఎ టైం ఇద్దరు. ఒకటి బ్రేకప్ అయితే దాని తర్వాత ఇంకొకరిని తగులుకుంటా. ఆయనతో బ్రేకప్ అయిందని ఎవరు చెప్పారు నీకు? అంటే కాలేదా? ఫస్ట్ ఆయనతో బ్రేకప్ అయిందా? బ్రేకప్ అయితే ఇప్పుడు రీల్స్ ఎందుకు తీస్తారు? ఆయన దగ్గర ఎందుకు ఉంది మరి? నాకు అర్థం కావట్లేదు. అంటే 2-3 మెంబర్స్ తో చూసాను నేను. అంటే ఒకటి ఇప్పుడు ఎవరిది తప్పు అనిపిస్తుంది ఇక్కడ? ఎవరిది తప్పని ఇప్పుడు నీకు పాస్ట్ ఉంది, కానీ నువ్వు ఉండట్లే, ఎవరితోనే ఒకరితోనే ఉంటున్నావు. బట్ మాకు క్లారిటీ, నేను ఆమెతో ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు కదా. నేను ఇప్పుడు ఏంటంటే రూమ్ లో దొరికింది అని అంటారు. ఆ రోజు వచ్చిన సిచ్యువేషన్ వేరు. మేము ఫ్రెండ్స్, అది దునియాకి మొత్తం తెలుసు మేము ఫ్రెండ్స్, మాకు మధ్యలో ఏం లేదని. మేము ఫ్రెండ్స్ అయినప్పుడు ఆ మధ్యలో తను వచ్చి నువ్వు ఇక్కడ ఎందుకు, అసలు అడిగే రైట్ ఎక్కడ ఉంది ఆమెకి? ఎందుకు అడుగుతుంది? వాళ్ళిద్దరికి ఏం రిలేషన్ ఉంది నాకు అర్థం కాలేదు. నాకు కూడా అదే తెలియదు. ఏదో ఇంటర్వ్యూలో చెప్పాను మీరు గర్ల్ ఫ్రెండ్ అని విన్నారని సంథింగ్. అది అప్పుడు ఎప్పుడో 2 years బ్యాక్, చాలా పాతది, చాలా ఫస్ట్ లో. ఓకే, ఫస్ట్ లవ్ అప్పుడు, అది ఇప్పుడు కాదు అసలు. ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం. మరి ఇప్పుడు అంత పాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ గెలుకు మరీ తెచ్చుకుంటారు? వీళ్ళు కూడా మాట్లాడుకుంటారు కాదు, ఎందుకు పాత మరి గెలికి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు. లాగుతున్నారు మరి, వీళ్ళు లాగుతున్నారో అక్కడ కూర్చొని వాళ్ళు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే ఆ రూమ్ లో ఏమైంది, అసలు ఆ రూమ్ లో ఏమైంది? నాకే నవ్వొస్తుంది అసలు. అదే ఏదో అసలు ఏం జరిగింది? ఆమె వచ్చింది తర్వాత మీరేం చేస్తున్నారు అప్పుడు? ఏం చేస్తామనంటే నేను అక్కడ ఉన్నాను, మేము ఫ్రెండ్స్ అందరం ఉంటాం కదా, నార్మల్ గా కూర్చున్నాము. వచ్చింది, నువ్వు ఎవరిని అడిగేసి ఇతన్ని ఇంటర్వ్యూలోకి లాగేవు, ఇతని గురించి ఇంటర్వ్యూలో మాట్లాడవు అని అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు అక్క, నేను యాంకర్ అనుకో, నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటున్నా, నీ ఫస్ట్ లవ్ గురించి చెప్పమంటే చెప్తావా? చెప్పవా? చెప్తా. పాస్ట్ గురించి? అవును, మళ్ళీ పాస్ట్ గురించి, పాస్ట్ లో ఎవరు ఉన్నారో వాళ్ళని తీయాలి కదా, వేరే కొత్త ఆయన తెచ్చి పెట్టలేము కదా ఆడ, అందుకే తీసిన. మరి దానికి తీస్తే ఎట్లా తీసావు? నువ్వు ఎవరి పర్మిషన్? ఒర్రుతూనే ఉంది. సరే ఒర్రుకోని అని చెప్పేసి నేను సైలెంట్ గా, ఇంకా ఒర్రుతుంది, అయినా సరే నువ్వు ఒర్రుకో అని అన్నా. అంతే, ఆడ జరిగింది అంతే. కానీ ఇంటర్వ్యూలలో వచ్చి ఏం చెప్పిందామే, బయట గెంటేసిన, గలీజ్ గా మాటలు తిట్టినా నేను ఆమెని అని అంటే, ఆమె తిట్టుకుంటా కూర్చుంటే నేనేమన్నా ఆమె గంటేసినంత మాత్రం నేను బయటికి పోతానా? ఇంతన్నా ఇజ్జత్ ఉండాలి ఆమెకి చెప్పుకోనికి, ఇంతన్నా ఉండాలి.
ఫస్ట్ ఒకరితో ఉండి నేను కూడా ఉన్నా అక్క, ఫస్ట్ ఒక ఆయనతో ఉన్నా, సెకండ్ ఒక ఆయనతో ఉన్నా, అట్ ఎ టైం నలుగురిని అయితే నేను మెయింటైన్ చేయలేదు, నాకు తెలియదు మళ్ళీ అట్లాంటివి. అరే నీ ఏజ్ కి మెయింటైన్ అరే కొన్ని కామెంట్లు ఇంటర్వ్యూలకి అరే ఎవరికి ఉపయోగం రా వీళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటున్నారు. బట్ మీరేంటి 4 గోడల మధ్య తెలుసుకోవాల్సిన పరిష్కారాలన్నీ ఇంటర్వ్యూలలో కదా. ఎవరు లాగింది ఫస్ట్ తను. అసలు నేను మొన్న వేదాంత్ టీవీలో కూడా ఇచ్చిన ఇంటర్వ్యూ, అందులో కూడా నేను అక్క ఎంతో రెస్పెక్ట్ గా అడిగింది, నేను కూడా ఎంతో రెస్పెక్ట్ గా చెప్పిన. అక్క తను ఏమందో నాకు తెలీదు, అక్క అవ్వచ్చు నాకంటే చిన్న అవ్వచ్చు, ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతా, అక్కడ ఏం అవ్వలేదు, తను ఎందుకు అట్లా మాట్లాడిందో నాకు తెలియదు. ప్రతి ఇంటర్వ్యూలో అక్క ఎవరో చందనక్క అంటే ఎవరో తెలియదు, ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చా మాట్లాడుతున్నా నేను ఎక్కడైనా సరే. నేను ఎవరిని గలీజ్ గా మాట్లాడా నాకు అవసరం లేదు, తను ఎందుకు కొర్రిందో తెలియదు, ఏం తన ఎవరు బాయ్ ఫ్రెండో తెలియదు, అసలు ఎవరితో ఉంటుందో నాకు ఆ విషయం అంతకంటే తెలియదు. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు? నా పేరెంట్స్ గురించి ఏమంతా అక్క అంటే వాళ్ళు నువ్వు మాట్లాడట్లేదు? మాట్లాడలేదు. ఓకే, సో కంప్లీట్ గా ప్రసాద్ ని నమ్మి వచ్చేసావా? మీ పేరెంట్స్ ఏమంటున్నారు తన గురించి? ఏమంటారు, ఇంకా పేరెంట్స్ దొరికిరు, డైలీ ఫోన్ నాట్లాడుకుంటారు. మా అమ్మ నాతో కంటే ఆ పిల్లతోనే ఎక్కువ మాట్లాడుతుంది ఫోన్. ఆనందంగా ఉందా, మంచిగా ఉందా, ఎంజాయ్ చేస్తున్నావా ఈ మూమెంట్స్ అన్ని? అంటే మీ అమ్మతో మాట్లాడటము అంతా కోరుకుంటారు కదా అక్క, మంచి భార్య, ఒక భార్య వచ్చేసి అమ్మతో మంచిగా ఉంటే చాలని కోరుకుంటారు కదా ఏ మగాడైనా. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? నేనైతే 3 years 4 years ఇంకా కొంచెం బ్యాక్ వేసుకొని పైసలు ఇంకా సంపాదించుకున్నట్లా. కానీ ఇంతలో ఎవరైనా గొడవలు పెడితే మాత్రం అంతకంటే పెద్ద గొడవలు మేము పెట్టగలుగుతాం. మేము ఏమో అని చెప్పేసి సైలెంట్ ఉన్నాం, కానీ మా వెనకాల కూడా బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది. కాదురా, అసలు ఇంటర్వ్యూలలో బెదిరిస్తున్న ఆపోజిట్ వాళ్ళని నేను వద్దలను మాట్లాడుతున్నా, అసలు ఏం చేస్తావు వాళ్ళని? ఏం చేస్తావు అంటారు, ఏం చేస్తారు, ఎందుకు బెదిరిస్తున్నారు అసలు? దేన్ని చూసుకొని మీకు ఇంత ధైర్యం? ఎవరిని చూసుకోనా? ఎవరిని చూసుకొని అంటే సైకో సంతు అని చెప్పేసి ఉంటాడు. సైకో సంత ఎక్కడ విన్నట్టుంది పేరు? దుల్పేట్. ఆయన ఏం చేస్తాడు? మీరు తిక్కలేసి మీరు పిచ్చి పిచ్చి గొడవలు పెట్టుకొని మీరు ఆ రూమ్ లో దొరికారు ఈ రూమ్ లో దొరికినట్టు ఆయన ఏం చేస్తాడు? అసలు వాళ్ళందరికీ మొగుడు ఆయననే, ఎవరైనా సైకో సంతు. సో ఆయన చూసుకొని మీరు రెచ్చిపోతున్నారా? కరెక్ట్, ఆయన చూసుకొని మేము రచ్చిపోవట్లేదు, వీళ్ళు మమ్మల్ని మధ్యలోకి లాగుతున్నారు. ఒక్కవేళ అక్కడ మా తప్పు లేదు, వాళ్ళ తప్పు ఉంది కాబట్టి ఆ తప్పుని కరెక్ట్ చేయడానికి ఇతను ఎంట్రీ ఆ మనిషి కూడా మా తప్పు ఉన్నదంటే ముఖాన్ని బరాబర్ అడుగుతాడు, మమ్మల్ని కూడా అడుగుతాడు, కావాలంటే మమ్మల్ని కూడా విక్తాడు ఒకవేళ మాది తప్పు ఉంటే. ఎవరైనా ఒకసారి ఫోటో చూపిరు చూద్దాం. అందగాడ అనకు, మరీ జోన్ని పెద్ద రౌడీ అంటే లేదు అంటే చూద్దాం ఎవరు మీకింత ధైర్యాన్ని ఇస్తున్నట్ట చూడాలి. ధైర్యాన్ని అంటే మంచి పనులకే ధైర్యాన్ని ఇస్తాడు, చెడ్డ పనులకు అస్సలు ఇయ్యాడు. ఏమన్నా చెడ్డ పని చేస్తున్నామంటే నేను వెనకాల ఉండాలని అంటాడు. ఆయన ఏం చేస్తుంటాడు జనరల్? ఏం చేస్తుంటాడు? రౌడీజం చేస్తాడా, సెటిల్మెంట్ చేస్తాడా, ఎదురు తిరిగిన వాళ్ళని కొడతాడా, నరికేస్తాడా, చంపేస్తాడా, ఏం చేస్తుంటాడు? అట్లేం హెల్ప్ అడిగిన వాళ్ళకి వెనకాల ఉంటాడు అంతే, సాధిస్తాడు మంచిగా. సరే చూద్దాం. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా? ఎవరు ఆయన? అట్లేం లేదు, కానీ అందరూ గుర్తుపడతారు. నాకు తెలియదు ఏడుండబ్బా ఈ క్యాండిడేట్ ఇన్ని రోజులు. నేను సోషల్ మీడియాలోనే ఉంటాను ఎప్పుడు. అంటే ఆయన బయటికి రాకూడదు అనుకుంటాడు ఎక్కువ, అట్లా పేరు తెలవకూడదు అనుకుంటాడు, చేస్తాడు. నాకు మంచి ఫ్రెండ్. చూద్దాం. సో ఈయన చూసుకొని మీరు ఏం పీకే సపోర్ట్ చేస్తాం అంటున్నారు అంతేనా? మంచి పనులలో అయితే సపోర్ట్ చేస్తాడు అక్క, బరాబర్ సపోర్ట్ చేస్తాడు. అరే మీరు పెట్టుకున్న పంచాయతీలు మంచి పంచాయతీలు అంటారా ఎవరైనా? ఏవి పంచాయతీలు? ఇట్లాంటి వాటిలో ఎంట్రీ కూడా ఇయ్యడు, ఒకవేళ నన్ను ఏమన్నా అంటే వస్తాడు, పక్కా వస్తాడు. నేనేమన్నా ఆల్రెడీ ఇంటర్వ్యూలలో పోయి అన్నది కదా, ఏం చేసినాడు మీ అన్న? ఏం చేసినాడు? నేను ఆపిన కాబట్టి ఎందుకంటే గొడవలు వద్దనుకుంటున్నా నేను. అయినా సరే ఇప్పుడు మళ్ళీ గొడవలు పెట్టుకుందాం అని అన్నారు అనుకో, అంతకంటే పెద్ద రచ్చ నేను చేస్తా. ఏం చేస్తావు రచ్చ అంటే? ఏం చేస్తావు? వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? ఏం చేయట్లేదు, ఇంటర్వ్యూలు ఇస్తారు, చిచ్చులు పెట్టినట్టు పెడతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు చిచ్చులు పెడితే మీరెందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గొడవలు పెట్టుకోలేక లాగుతున్నారు, ఈ పిల్లల్ని లాగుతున్నారు అనవసరంగా. ఇప్పుడు ఏ మనిషికైనా ఒకసారి 2 సార్లు ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే పక్కల ఎవరికైనా కాలుతుంటది, కాలుతుంది బరాబర్ కాలుతుంది. అంత ఎదిగేటోళ్ళు నా పక్కన ఎవరు లేరురా, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను అనట్లేదు, నువ్వు ఎదుగుతున్నావు, ఇప్పుడు నీకెవరైనా హేటర్స్ ఉంటారు కదా. అసలు నాకు ఉన్నదే అందరు హేటర్స్. నేను ఎదిగినా నన్ను ఉన్నాను లేకపోయినా కొందరు ఉన్నారు, నేను ఎదిగితే వాళ్ళకి నచ్చాను. ఏ విధంగా ఎదిగినవురా నువ్వు? చెప్పు ఒకసారి, ఏ విధంగా ఎదిగినావు? నీకు తెలియదు అక్క అసలు. నాకు నిజంగానే తెలీదు, ఇప్పుడు జనాలకి తెలియాలి కదా. నువ్వు బిఫోర్ రాధిక వేరు, ఇప్పుడు రాధిక వేరు. సో నువ్వు చాలా చేంజ్ అయినావని ప్రసాదే చెప్తున్నాడు. సో అసలు ఏం డెవలప్ అయినావు, ఏం చేంజ్ అయినావు, నీళ్ళు ఏం చేంజెస్ వచ్చినాయి అనుకుంటున్నావు? అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయా, మాట్లాడే విధానం పెరిగిందా, అంటే దేంట్లో డెవలప్ అయినావు? అన్ని పెరిగినాయి.
అంటే ఎట్లా? అందరితో వదులుకోవడం. ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు, ఉమ్. వాళ్ళని ఎక్కువ నార్మల్ గా పట్టించుకోవడం, కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఇరికించడమే, అవసరానికి యూజ్ చేసుకుంటారు, తర్వాత వదిలేస్తారు. అట్లాంటి వాళ్ళు నాకు నచ్చలేదు. వాళ్ళందరిని వదులుకొని నేను మంచిగా మారి మంచిగా ఉండేసరికి వాళ్ళకి కాలేదు. నేను ఇట్లా ఫేమ్ అవ్వడం కానీ వాళ్ళకి నచ్చలేదు, ఇంటర్వ్యూలు ఇవ్వడం అంతకంటే నచ్చలేదు. నువ్వు ఇట్లా అంట అట్లా అంట తోపంట, అది కావాలని ఇట్లా గెలికిఫై అంటారు చూడు, అట్లా గెలుకుతారు. సో నీ లైఫ్ లో ఒక లైఫ్ మొత్తం హోల్ లైఫ్ అంటే ఫ్రెండ్స్ పాపులర్ అవ్వడం, సో ఇంతేనా? ఇదే లైఫ్ ఇక. సో దీని మీద నువ్వు డెవలప్మెంట్ అంటున్నావు. డెవలప్మెంట్ అంటే నేను ఇంకా డెవలప్ అవ్వలేదు. ఇంత ఏడుస్తుర్రు అంటే ఇంకా అంత అయితే ఇక చచ్చిపోతారు వాళ్ళు, ఇంకా అవ్వలేదు. అట్లాంటి వాళ్ళని ఫ్రెండ్స్ ని పక్కన పెట్టుకోవడం నీదే తప్పు కదా, వాళ్ళది ఎట్లా? అందుకే కదా వదిలేసా, అందుకే కదా ఇప్పుడు వాళ్ళని వదిలేసినందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా అర్థం కాదు, నీకు అర్థం కావట్లా? ఈ పిల్ల అందరినీ వదిలేసింది, కానీ వాళ్ళు ఏం చేశారు, మంచిగా ఉండాలి పద్ధతిగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు పద్ధతిగా మాతో ఎట్లా ఉండేది ఇప్పుడు అక్కడ ఆపేసింది అని చెప్పేసి మళ్ళీ అందులోకి లాగని చూస్తున్నారు. అది స్టోరీ, సింపుల్. అవును, స్మోక్ నిజంగానే అంటారు కొందరు, నీకు స్మోక్ తాగే దమ్ము లేదు కాబట్టి వదిలేసినావు అది ఇది అని అంటే మారాల్సిన ఇట్లాంటివి నేర్పిస్తే ఎవరికైనా కోపం వస్తది కదా మరి. ఓకే, అవును. ఇప్పుడు స్మోక్ మానేసిందని విన్నాను, నమ్మొచ్చా? అప్పుడు ఇంటర్వ్యూలలో ఎవరు చెప్పినా మనం నేను ఇప్పుడే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలేసుకోవాలంటారు కదా. ఇప్పుడు ఈయన కోసం నువ్వు సిగరెట్ ఆపేసినావా? అన్ని ఆపేసినా, డ్రింకింగ్ కూడా చేస్తుండే, అది కూడా ఆపేసిన, స్మోకింగ్ ఆపేసిన, అన్ని ఆపేసిన. 22 ఏళ్లకే స్మోక్ చేసింది, డ్రింక్ చేసింది అంటే 32 ఏళ్ళకి ఏం చేస్తానని నువ్వు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మారింది కదా, 32 ఏళ్ళ వరకు ప్రశాంతంగా ఉంటుంది. మారింది, నమ్మకం ఉంది కదా. సో మళ్ళీ తర్వాత ఏం జరిగినా మీరు ఇద్దరు ఇండివిజువల్ గా చూసుంటారా, సెపరేట్ చూసుంటారా, మీ ఇష్టం. నీకు ఇంకా ఆప్షన్ లేదు, ఆప్షన్ లేదు, డైరెక్ట్ మీ పెళ్లికి రావడం ఇంకా నేను, అంతేనా? ఫస్ట్ నిశ్చితార్థానికి రావాలి, తర్వాత పెళ్లి, ఎంగేజ్మెంట్ ఫస్ట్. అరే ఇట్లా ఎట్లా రవి, ఎంత మీ కళ్ళ ముందు విడిపోయిన బ్రేకప్ పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళని చూసినప్పుడు కూడా మీకేం అనిపించలేదా? ఎవరికి ఎందుకు అనిపిస్తుంది అక్క? అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏమీ అనిపించదు అసలు. అండర్స్టాండింగ్ లేకపోతే అలాంటివి అయితే మెచ్యూరిటీ ఉండాలి ఫస్ట్ చేసే ముందు. వీళ్ళతో ఉంటాడా వాడుకొని క్లారిటీ ఉండాలి, అది లేకనే బ్రేకప్స్ అవుతాయి. ఇద్దరు తరపు నుంచి నీ వైపు తప్పు ఉంటే నువ్వు చెప్పి, నా వైపు నుంచి నా తప్పు ఉంటే చెప్పి. ఇప్పుడు ఇద్దరం గొడవైంది అనుకో, ఎవరో ఒకరు సైలెంట్ అవ్వాలి, అప్పుడే కుదురుకుంటది, లేకపోతే అది ఇంకెక్కడికో పోతుంది. మిమ్మల్ని ఇద్దరు చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? నీకేమో అమలే కేరింగ్ ఇష్టం, నువ్వు చెప్పలేదు ఇంకా ఆయనలో నువ్వేమి ఇష్టం చెప్పు ఒకసారి. నన్ను ఇంత మార్చిండు కదా, అంతకంటే ఇంకేం కావాలి? ఏం మార్చిండు? పేరెంట్స్ గానీ దగ్గర రావాలంటే నువ్వు ఇట్లుంటే వస్తారు, నువ్వు మీ ఇంట్లో ఒకప్పుడు ఎట్లుండేను, నీకు ఎన్నో సెట్ బ్యాక్స్ ఉండొచ్చు, ఆ బాధల వల్ల నీకు ఇవన్నీ అలవాటు అవ్వచ్చు, కానీ నువ్వు ఆ బాధలు పెట్టుకొని ఇట్లా తాగుతా ఇట్లా ఉంటే ఇంకా నీ దగ్గరికి ఎవ్వరు రారు. అదే నువ్వు లైఫ్ లో ముందు ఒక స్టెప్ వేసి మంచిగా మళ్ళీ నీ లైఫ్ లో పద్ధతిగా మారి నువ్వు ఉండి చూడు, అప్పుడు నీ పేరెంట్స్ గానీ మనీ గానీ ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నీకు పేరెంట్స్ లేకపోతే మా అమ్మ ఉంది, మా అమ్మతో మాట్లాడు, అట్లా చాలా కేరింగ్ గా. ఒక అమ్మ లేకపోయినా సరే, అమ్మ లేదన్న బాధ కలగదు ఆంటీతో మాట్లాడితే అట్లా. సో నువ్వు నీ పేరెంట్స్ కోసం మారని నువ్వు ప్రసాద్ కోసం మారినావు. ఇప్పుడు ఏ మనిషి అయినా చెప్పే విధానం చెప్తే మారుతారు అక్క, ఎవరైనా. పేరెంట్స్ కంటే ఎక్కువ నువ్వు తనకి? నేను బరాబర్ తక్కువే, నేను కాదండి. నేను చెప్పే విధానంలో ఆమెకి ఏం నచ్చిందో నాకు తెలియదు, వాళ్ళు చెప్పే విధానంలో ఈమెకి ఏం నచ్చలేదో నాకు తెలియదు. అంటే చెప్పే విధానం అనేది ఉంటుంది. ఒకసారి అండి, 2 సార్లు అండి, 3 సార్లు కాదు, 1,00,000 సార్లు అయినా తల్లిదండ్రులు చెప్తానే ఉండాలి. మదర్ తో ఫాదర్ తో నాకేం లేదక్క, వాళ్ళ తప్ప చుట్టాలు కానీ వీళ్ళు ఉంటారు కదా కొంచెం ఎక్కడం. రే నువ్వు చేసిన పనులు మంచి అని చెప్పేసి ఫస్ట్ నేను చేయలేదే, ఎలా తెలుసు మీకు ఫస్ట్ నేను చేశానని? అరే ఎలా? అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలుసా? ఇంట్లో ఉన్నప్పుడు మంచిగానే ఉన్నా, అసలు బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే కదా, అది కదా మీరు తెలుసుకుంటే ఇదంతా అర్థం అవుతుంది. ఎందుకు తెలిసిన, ఇప్పుడు వీళ్ళకి 4 మెంబర్స్ సిస్టర్స్, వాళ్ళకి ఏమేం కావాలి ఏంది, వాళ్ళకి ఏదంటే ఇంట్రెస్ట్, వాళ్ళ గోల్ ఏంది అనేది మొత్తం తీర్చినేవాళ్ళు. ఈ పిల్ల గోల్ ఏంది, ఇండస్ట్రీలోకి రావాలి, యూట్యూబ్ బ్లాగర్ కావాలని బయటికి పంపిమన్నారు. వాళ్ళు నలుగురికి తీర్చినది, ఈ పిల్లకి ఎందుకు తీర్చారు అంటే వద్దన్నారా? వద్దనిలే, పిల్ల వచ్చేసింది. ఎన్నిసార్లు అడిగినా గానీ వద్దన్నారు. ఇంకా వాళ్ళ నలుగురికి వాళ్ళు వెళ్ళిపోమన్నారు కాబట్టి నేను వచ్చేసాను, ఆ సొంతంగా ఏం నేను రాలేదు. చాలా సార్లు వెళ్ళిపో, అసలు ఉండి వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో లవ్ చేసినంత మాత్రాన ఇక అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది, తీసుకోవాలి కదా. దాన్నే కుచ్చి 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 తీస్తుంటే ఎంత పెయిన్ ఉంటది. ఒకసారి తప్పు జరిగిపోయింది, అది అయిపోయింది అంతటితో, దాన్ని వదిలేసేయాలి. ఇంకా ఎక్కడికి పంపించాలన్నా కూడా నువ్వు ఇట్లా చేసినావు ఇట్లా, అది ఒక 1 year ఒక 1 month జీవితాంతం అట్లా వేసుకుంటూ పోతే ఎవ్వడు ఉండలేడు అక్క. కానీ సో మరి ఓకే, ఇప్పుడు ఆ పిల్ల తను ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఇలా గుచ్చి గుచ్చి రిపీట్ చేయడం వల్ల వాళ్ళ సొంత పేరెంట్స్ ని, బర్త్ ఇచ్చిన పేరెంట్స్ నే వదిలేసింది.
రేపటి రోజు నువ్వు ఏదైనా రివర్స్ అయినావు అనుకో, ఆ సరే ఇంట్లోంచి వెళ్ళిపోయి వచ్చేసింది గుచ్చి గుచ్చి అంటారని, మళ్ళీ వెళ్తాను. అసలు సైకోలా ఉంటారు మగాళ్ళు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక మ్యాటర్ ని తిప్పి తిప్పి గుచ్చి 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 గుచ్చి, నీకు ఇంకా క్లాషెస్ రాలే కాబట్టి నువ్వేమనలేదు. తర్వాత రోజు నువ్వు అనవని గ్యారంటీ ఉందా? నేను నిష్పెట్టిపోదని గ్యారంటీ ఉందా? క్లాసెస్ ఇక్కడ వచ్చినాయి, మమ్మల్ని విడగొట్టాలని చాలా మంది మెసేజ్లు కూడా చేస్తారు. రీసెంట్ గా ఒక 3 to 4 days బ్యాక్ పెద్ద గొడవ అయింది మా ఇద్దరి మధ్య. దేనికి అయింది? అది వేరే మ్యాటర్ అయింది. అది ఇట్లనే ఇక చాలా మంది. అరే మీరు ఏమన్నా లైలా మజ్నులా? మిమ్మల్ని విడగొడితే వాళ్ళకేమొస్తుంది? నాకు అర్థం కాదు. ఏం నాకు అదే అర్థం కాలేదు. ఆనందమా? అసలు ఏముంది వీళ్ళ దగ్గర? వీళ్ళని ఎందుకు ఫోకస్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ చిల్లర వ్యవహారాలని అసలు అనిపిస్తలేదు. చిల్లర వ్యవహారం అసలు కాదు. వాళ్ళు విడగొట్టడం అనేది, మెసేజ్ పెట్టడం అనేది, అది వాళ్ళకి అనిపించాలి ఫస్ట్ మా దగ్గరికి వచ్చేదాకా. అవి నాకు కొంచెం డబ్బు సంపాదించినాడంటే వాడు సంపాదించుకున్నాడు చూడు, వాడు చూడు ఎట్టే దిగుతున్నాడు అనే మాట్లాడతారట. అట్లా మేము సంపాదించుకున్నాం, మంచిగా కలిసి ఉన్నాం. సరేనా? అది వాళ్ళకి నచ్చడం లేదు. అది వాళ్ళకి నచ్చడం లే, అందుకు ఏదేదో చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. మా ఇద్దరి మధ్యన ఓ 4 రోజుల క్రితం పెద్ద గొడవ అయింది అది, కానీ మేము విడిపోలేదు. ఉన్నారు అంటే చెప్తారు ఇట్లా, నీతో లవ్ లో రాకన్నా ముందు ఇట్లా ఫ్రెండ్సే, మా ఫ్రెండ్సే. ఇప్పుడు నార్మల్ గా వీనికి మెసేజ్లు కూడా చేస్తారు కొత్తగా, హలో హలో అని చెప్పేసి. ఒక ఇద్దరు పర్సన్స్ ఏంటంటే ఈ పిల్ల పాస్ట్ లన్నీ నాకు తెలుసాక, పాస్ట్ లో ఏమేం జరిగినాయి ఏంది మొత్తం నాకు తెలుసు. ఆ పాస్ట్ లో మళ్ళీ మళ్ళీ నేను లైఫ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. మీరు ఎంత వరకు పోవాలన్నా పోతా, ఎంత దూరం రమ్మన్నా వస్తా. అది ఆ పాస్ట్ లో అయితే ఇది తీసిన ఫరక్ కూడా పడదు. ఆల్రెడీ నేను అన్ని చెప్పేసుకున్నా ఎప్పుడే ఎట్లా, ఎందుకంటే ఫ్యూచర్. అదే మొన్న గొడవ చెప్పినా చూడక్క, ఈ పిల్ల పాస్ట్ లో కూడా నాకు తెలియకన్నా అంటే వాళ్ళ మాటలు నమ్మి నేను ఈ పిల్లని దూరం చేసుకునేటండి. అవునా కాదు? దూరం చేసుకునేటండి. ఈ పిల్ల గురించి మొత్తం తెలుసు నాకు, తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం అనట్లేదు. ఏం లే, మొత్తం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఫ్యూచర్ ఎవరితో ఉంటున్నామో వాళ్ళతో అన్ని చెప్పుకోవాలి. క్లారిటీ ఉండాలి. ఏదైనా క్లారిటీ ఉండిపోవాలి. క్లారిటీతో ఉంటే అండర్స్టాండింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే, సో మీరు అండర్స్టాండింగ్ లో ఉన్నారు, పక్కన వాళ్ళు విడగొడదాం అంటున్నారు, బాగుంది. చిల్లరగా మస్తు గొడవలు పెడదామని మెసేజ్ పెడుతున్నారు, బాగుంది ఇదంతా. బట్ నీకు నీ లైఫ్ లో ఇంత చిన్న ఏజ్ లో సిగరెట్ మందు తాగింత బాధ ఏమొచ్చిందని, ఎంతో స్ట్రగుల్ అయిపోయి ఎంతో ఇదైపోతే గానీ తాగరు, నీకు అంత బాధ ఏమొచ్చిందని? ఒకటి నేను చెప్తా, ఆ పిల్ల వర్షన్ ఆమె చెప్తాది, మీ వర్షన్ మిమ్మల్ని అడుగుతా. ఎమోషనల్ అయినా పర్లేదు చెప్పాలి, ఆమె బాధ. ఇప్పుడు ఆమె బాధ ఆమె తెలుస్తుంది, నొప్పి నీకేమైనా తెలుస్తుంది? ఆమె నొప్పి ఆమెదే కదా. ఎంత అనంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు దాన్ని మళ్ళీ మధ్యలో లాగొద్దు అంటారు, మళ్ళీ నాకు ఫోన్లు వస్తాయి. లేదు నువ్వు మంచి మాటకారే, నువ్వు ప్రసాద్ ని డామినేట్ చేస్తావు మాటలలో. కాదు కానీ ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదంట. టాపిక్ తీయొద్దక్క, నేను వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తా, చిటికలేసి ఇస్తా, బరాబర్ ఇస్తా, వార్నింగ్లు ఇస్తా. కానీ నాకు మళ్ళీ గొడవలకు పోవాలని లేదు. గొడవలకు పోకు, నీకు అంత ప్రాబ్లమ్. ఇప్పుడు నేను మళ్ళీ ఆ టాపిక్ తీసి అనుకోలే పట్టినాడు గొడవలు వస్తాయి, మీరు సాల్వ్ చేస్తారా? అరే మీరు పడేదే బిచ్చప్ గొడవలు మీదికి వస్తుంది, నాకైతే తెలియదు. పర్లేదు, నా మీదకి రా, నువ్వు సాల్వ్ చేసుకుంటా. సాల్వ్ అయితే వేసుకుంటా అంటే టాపిక్ అయితే చెప్తాను, చెప్పేసి నో ప్రాబ్లం. ఎందుకంటే నన్ను అడిగితే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ సైడ్ అడుగుతా. సింపుల్, అదేం లేదు. ఈ పిల్ల ఎందుకు స్మోక్ చేసేది, ఎందుకు డ్రింక్ చేసింది, అసలు అలవాటు అవ్వడానికి రీజన్ ఏంటి? ఒకటి బ్రేకప్, ఇంట్లో నుంచి బయటకు రావడం. ఆ బాధలో నేను అట్లా చేసిన తప్పితే దానికి మించి ఇంకేం లేదు. బాధలో ఉన్నప్పుడు ఎన్నో చేస్తారు, ఎంతో మంది చేస్తలేరు అక్క బయట. స్మోకింగ్ ఎంత మంది గర్ల్స్ చేస్తలేరు, చేస్తున్నారు. కానీ నీకంత బాధ ఏమొచ్చింది? ఎవరు నీకంత బాధ? వాళ్ళకేం బాధ వచ్చింది? అదొక అడిక్షన్ అన్నమాట. అడిక్షన్ ఎందుకైతే నాకు అసలు స్మోక్ డ్రింక్ నాకు తెలియదు, ఎందుకంటే నేను తాగితే నాకు తెలుసు బాధ వల్ల అవుతుంది. అదే ఆ బాధ ఎంతో సంవత్సరాలుగా ఎక్కువ ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వదిలేస్తే ఎంతో బాధ ఉంటది. అది అమ్మ గాని మన తర్వాత వచ్చే ఒక హస్బెండ్ గాని. అట్లా నా లైఫ్ లా ఎంతో మ్యారేజ్ వరకు వచ్చి నన్ను బాగా చూసుకుంటా అని చెప్పి బాగా లవ్ చేసి సడన్ గా వదిలేస్తే తట్టుకోలేనక్క నేను. దానివల్ల నేను అలవాటు చేసుకున్నా అంతే. ఇప్పుడు ప్రసాద్ ఏమైనా వేసే తర్వాత ఏంటి నెక్స్ట్? ఏం చెయ్యడు. అరే ఎట్లా చెప్తావు? చెయ్యడక్క, 200% ఇస్తా. కాబట్టే నేను అట్లా అనుకున్నా కాబట్టి చేసిన. ఎందుకంటే ఫస్ట్ లో అంత స్ట్రగుల్ పడ్డదాన్ని, ఫస్ట్ లో అన్ని బాధలే భరించిందాన్ని. తెలియదా నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటాడు, ఫస్ట్ లో ఇట్లా ఉన్నాడు, ఇట్లా ప్రవర్తించిండు, వీడు ఎట్లుంటాడు, వీడిని ఎట్లా మార్చుకోవాలని నాకు తెలుసక్క. కానీ ఈ పిల్ల రాకముందు కూడా నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు చూస్తే ఇన్నోసెంట్ ఉన్నావు తమ్ముడు. పాపం లవ్వర్ కూడా లేదు వానికి ఫస్ట్. అదే కదా నా బాధ. పాపం తమ్ముడు, నాకు బాధ అవుతుంది, గుండె మీద గుద్దుకుంటుంది. పాపమ్మా పాపమా అస్సలు ఏం ఎక్స్పీరియన్స్ లేవు అసలు అక్కడ. కాదు ఇప్పుడు నువ్వు జనరల్ గా న్యూస్ చూస్తుంటావా? న్యూస్ గానీ లేదంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఏంటి అదే అంటే రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటావా?
ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్లు అట్లాంటివి లవ్ చేసి మోసం చేసి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొని చంపేస్తారు, నరికేస్తారు, ఫినాయిల్ వేస్తారు. సో నువ్వు ఇంతమందిని ఇక్కడ నమ్ముతున్నావు కదా, ఏ రోజు నీకు ఆ భయం అనిపించలేదా? నిజం చెప్పు, జోక్ కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చాలా మంది చూసారు, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూసారు, నేను ఇన్స్పైర్ గా నేర్చుకుని వాళ్ళు ఎవరినైనా నమ్మి ఇట్లనే నేను మార్చుకుంటా తీర్చుకుంటా అని పోతారు. కానీ నేను అదే చెప్తున్నా కదా అక్క, మంచిగా ఈ సోషల్ మీడియా నిన్నైతే చెప్పేస్తా ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల పరిచయం అవుతారు కదా, అట్లాంటి వాళ్ళని ఆన్లైన్ లో పరిచయమైన వాళ్ళని లవ్ చేస్తే అది పక్క ఫేకే. ఎందుకంటే నేను కూడా ఫోన్ పే ఆన్లైన్ కదా ఫ్రెండ్షిప్. అవును, ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్ కదా. నేను రిలేషన్ ఫోన్ పే లో పెట్టుకోలేదు, వీడియో కాల్ కూడా చేసుకోలేదు, ఒక వీడియో కాల్ కూడా చేయలేదు, ఒక్క రోజు ఫోటోలు కూడా షేర్ చేసుకోలేదు అసలు. డబ్బులన్నీ ఇచ్చేసినావు, ఇంతకు 55,000 ఫోన్ పే కొట్టేసా. ఇప్పుడు ఏందనంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని, ఆన్లైన్ లో ఉన్న వాళ్ళని ఇట్లా చేసుకోరు అనుకో. ఇప్పుడు నేను ఇడున్నా ఒక అబ్బాయిని, నేను అమ్మాయి అక్కడ ఉంది, ఆ అమ్మాయిని నమ్మించి నేను ఇక్కడ మాట్లాడుతుంటా, బిస్కెట్లు అవి వేస్తుంటా. ఆమె అక్కడ నన్నే నమ్ముకొని నా వాడున్నాడని చెప్పేసి ఆమె సిన్సియర్ గా అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో అమ్మాయి వచ్చి గోకింది అనుకో నేను వెళ్ళిపోతా. అందుకే అబ్బాయిలు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు. అట్లానే అమ్మాయిలు కూడా మెయింటైన్ చేయొచ్చు. 100% లో 80% అమ్మాయిలు అట్లానే ఉన్నారు, అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అక్క. అబ్బాయిలన్నా చచ్చిపోయేదాకా బాధపడతారేమో కానీ కొందరు అమ్మాయిలు అసలు రేపు పెళ్ళ అంటే ఈ రోజు మొత్తం తుడుచుకొని పెళ్లి పెట్టలేక పెళ్లి చేసుకునేటట్టున్నారు, ఉంటారు చాలా మంది అట్లా. అమ్మాయిలు ఏనో 20% బాధపడతారు అంతే, ఈ రోజు ఏడుస్తారు రేపు మర్చిపోతారు. అబ్బాయిలు మాత్రం అది చాలా చచ్చిపోయేదాకా ఉంటది అక్క. మరి పెళ్ళి అయినా సరే అది కనిపించినా సరే వాడి మొత్తం మెమరీస్ గుర్తొస్తుంటాయి. సో అబ్బాయిలలో ఫేక్ లేరంటావు? అబ్బాయిలలో అంత ఫేక్ నేనేమంటున్నా, 100% లో 80% బాయ్సే పర్ఫెక్ట్. నేనైతే గర్ల్స్ కి సపోర్ట్ చేసా, ఎందుకంటే జెన్యున్ గా లవ్ చేసిన అందులో నేను కూడా ఉన్నా. నేను కూడా ఒక అబ్బాయిని వేసి మోసపోయిన దాన్ని, అయినా సరే నేను అబ్బాయిలకే సపోర్ట్ ఇస్తున్నా అంటే ఎన్నో కొందరు అబ్బాయిలు ఉంటారు చాలా మంది. నువ్వు ఎక్కడ చూసుకుని ఇదే ఉంటది అక్క. అమ్మాయిలు ఎంత మందిని మెయింటైన్ చేసి కళ్ళతో నేనే చూసిన ఎంతో మంది అమ్మాయిలు ఇక్కడ మాట్లాడతారు, బాయ్ ఫ్రెండ్ అంటారు, మళ్ళీ ఇంకోటితో మాట్లాడతారు, అట్లుంటారు. అబ్బాయిలు కూడా చాలా మంది మోసం చేసే వాళ్ళు. నేను ఫస్ట్ అబ్బాయి గురించే చెప్పిన, ఇట్లా అక్కడ ఆమె నమ్మిస్తాడు, ఇక్కడ ఇంకో అమ్మాయితో పోతాడు, లైఫ్ స్పాయిల్ అయ్యేది ఎవరిది ఇక్కడ ఏమిది. అందుకని చెప్పేసి ఆన్లైన్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లలో పరిచయమైన వాళ్ళని గానీ అస్సలు చేయొద్దు. ఒకవేళ రియల్ గా చేసుకున్నా సరే చేస్తున్నారు కదా మోసం. అదే అంటున్నా, డైరెక్ట్ చూసిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నా, నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, సో ఇట్లా ఉన్నాయి మోసాలు అక్కడ ఉన్నాయి అనమాట. ఇందాక ఒక మాట, నా అబ్బాయిలు ఇవాళ ఇట్లుంటారు రేపు ఎట్లుంటారో తెలియదు అని చెప్పేసి. సో ప్రసాద్ మీద ఏంటి నమ్మకం? అసలు ఎలా నమ్ముతున్నావు ఇంత గుడ్డిగా? నీ లైఫ్ ని మళ్ళీ ఒక నిప్పుల్లోకి వేసుకుంటున్నా అని అర్థం కావట్లేదా? నేను ఈయన తరఫు నుంచి నమ్మలేదు, నేను వాళ్ళ పేరెంట్స్ నుంచి నమ్మిన. ఓకే, అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలని చాలా మంది, ఇప్పుడు ఒకరిని లవ్ చేస్తున్నాం అంటే డైరెక్ట్ గా చెయ్యం, వెనకాల ఏముంది, ఇతను ఎట్లాంటోడు ఏంది అనేది కూడా తెలుసుకుంటాం కదా. నేనన్నా ఒక పాస్ట్ ఉంది నాకు, ఒక పాస్ట్ లో ఉన్నాయి, ఆయనకు అది కూడా లేదు. ఫస్ట్ లవ్ నేనే. ఇంతకు ముందు ఒక అమ్మాయితో చేసిన, అదే కంటెంట్ అంతే యూట్యూబ్ లలో, అంతేగాని ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఓకే, సో మరి ఎందుకు కంటెంట్ లని స్టాప్ చేసేసారు మళ్ళీ? ఇప్పుడు వేరేది వేరే అదే ఇంకా జనాలని ఇట్లా ఎర్రోలని చేయాలి అని తింకుతున్నారు. ఎందుకంటే నిజం చెప్పండి బ్రో, జనాలని ఎట్లా ఎర్రోలని అరే నేను నిజంగా చెప్తున్నా, ప్రెగ్నెంట్ వీడియో అరే ఎందుకు రాది, చాలా సెన్సిటివ్ టాపిక్. నీకే అది వాళ్ళే సజెషన్ ఇచ్చారు కాబట్టి వేసినాం అక్క, ఇట్లా చేయండి. మేము చేసిన వీడియోలన్నీ కామెంట్స్ కూడా చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా మాకు కూడా హ్యాపీ ఉంటది. సో వాళ్ళు అడిగింది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, మీకు డబ్బులు వస్తుంది. మధ్యలో మేము అడిగేటోళ్ళం, మేము ఎర్రోళ్ళం, ఎంతేనా? మీకు కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా, మమ్మల్ని అడిగి మీరు కూడా వేసుకుంటారు రిపీటర్. ఇంటర్వ్యూ వేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం. కష్టపడతలేవా? మీరు కూడా కష్టపడుతున్నారు, ఇటు దాకా వస్తున్నారు. అంత పెద్ద పెద్ద క్వశ్చన్ అడితే ఆన్సర్లు చెప్పలేక మేము వణుకుతున్నాం, అది కాదా కష్టం? ఇది కదా చిల్లర జోక్ అంటే. నేను వేసే క్వశ్చన్లు మీకు నాకు ఎంతో కొంత కమ్యూనికేషన్ ఉంది కాబట్టి నేను అసలు రఫ్ గా అసలు హ్యాండిలే చేయట్లేదు. నేను మిమ్మల్ని ఎంత స్మూత్ గా అడుగుతున్నాను, స్మూత్ గానే అడుగుతున్నావు కదా. అండ్ ఇంకొకటి, నీ గురించి శ్రీధర్ మామ ఒక వీడియో చేసిండు కదా, రాధికని ఏమన్నా అంటే, ఎందుకని ఆ వీడియో ఎందుకు చేయాలనిపించింది? అక్కడ నుంచి ఒక యాంకర్ కోసమే, అందరు యాంకర్లను మిక్స్ అన్నారేమో, యాంకర్ల గురించి మాట్లాడినేమో కానీ నాకు ప్రతి ఛానల్లో చాలా మంచిగా తీసుకోరు క్వశ్చన్స్ అన్ని, చాలా మంచిగా అడిగిరు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అడిగిరో అక్కడ కూడా అట్లా అడిగిరు. అమ్మాయిని నేను అంత తప్పు చేసినా కూడా యాంకర్ అక్క వాళ్ళు అంత మంచిగా
మంచిగా సర్ది చెప్తూ బాధపడుతూ నీకు పేరెంట్స్ లేరు ఇప్పటికే అది ఇది అని చెప్పేసి కీర్తక్క గానీ సౌమ్యక్క గానీ మంచిగా అడిగిరు. ఆ సిస్టర్ ని తీసుకొచ్చి తాను మళ్ళీ నా గురించి ఆడుండో దొరికింది అది దొరికింది అనగానే మళ్ళీ తిను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు ఫ్రెండ్స్ అయి నా గురించి ఆడ పెట్టిరు. అవన్నీ నేను పట్టించుకోను, వేస్ట్ ఆఫ్ టైం అవన్నీ. వాళ్ళకు ఉందేమో టైం నా గురించి మాట్లాడుకోవడానికి, వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు అవసరమే లేదు. సో అందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చిందా? చేయాల్సి వచ్చింది. సో ఆ వీడియో తర్వాత ఎవరికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు అనుకుంటా. ఇచ్చా ఆఫ్టర్ దట్ నేను కూడా కాల్ చేశాను అనుకుంటా, ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు అని చెప్పారు. ఐ థింక్ అవునవును. అప్పుడు షూట్స్ ఉన్నాయి. ఓకే, షూట్స్ వల్ల ఇవ్వలేదు అనమాట. సో శ్రీధర్ మామకి మీకు కనెక్షన్ ఏంది అసలు? చాలా ఒక ఫాదర్ బాండింగ్. ఎంత మందికి మామ అవుతావయ్యా, ఎంత మందికి ఫాదర్ అవుతావయ్యా, పిల్లల హాస్టల్ పెట్టుకొని బతుకుతున్నాను. ఏంది అసలు నాకు అర్థం కావట్లేదు. అందరికి లైఫ్ ఇస్తాడు. ఎంత మందికి ఇచ్చింది లైఫ్ చెప్పండి. లైఫ్ ఇచ్చిందా, లైఫ్ జడగొట్టిందా, లేదంటే నిజంగా ఆయన పర్సనల్ గా లైఫ్ ఇచ్చిందా? లైఫ్ లో జడగొట్టలే గానీ చాలా మంచిగా ఒక సిచ్యువేషన్ లో మాది డౌన్ అయింది. ఆయన అప్పులు చేసి కూడా మమ్మల్ని సాకినాడు. ఆయన తినకుండా కూడా అసలు ఆయనకు అవసరమే లేదు. అంటే మీ త్రూ డబ్బులు వస్తలేవా? డబ్బులు వస్తున్నాయంటే ఆ త్రూ డబ్బులు వచ్చినాయి కూడా మా కోసమే. ఫ్లాట్ రెంట్స్ గానీ ఇప్పుడు మాకు శ్రీ మీడియాలో షేర్ ఇచ్చిండు, ఎవరికైనా మాకు ఇచ్చిండు. నాకు ప్రసాద్కి 50% షేర్ ఇచ్చిండు. నీకు వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి ఇచ్చిండు. ఎవరికి? మీకు. రేపటి ఛానల్ కూడా మాకు ఇచ్చేమన్నా కూడా ఇస్తాడు మామ. గోవా పోయి ఒక 7 days లో కుప్ప పైసలు ఏం చేసుకుని వచ్చినాం మంచి పైసలతో. అప్పుడు మేము ఏం చేసినామంటే వీడియోస్ ఆపి 1.5 month అట్లా తిరుగుళ్ళు, మంచిగా డబ్బులు ఉన్నాయి కదా, పైసలు ఉన్నాయి కదా. ఆ 1.5 month లో వ్యూవర్షిప్ అంతా డౌన్ అయిపోయింది. ఏ వీడియో పెట్టినా 5K 10K అట్లే పోతామండి. ఆ టైంలో రెంట్లు పైసలు అయిపోయినాయి కదా, తిరిగినాము అని చెప్పేసి రెంట్ కట్టాలనే ఏం చేయాలనే కానీ తిండి లేకపోయినా గానీ బయట నుంచి తెచ్చేవాడు. అంటే ఇంట్రెస్ట్ పైసలు, అది ఎంత ఇంట్రెస్ట్ తెలుసా? 10 rupees ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తో తెచ్చి ఫ్లాట్ రెంట్ కట్టి ఆయన తినకపోయినా మాకు తిండి పెడతాడు. ఇప్పటికీ కూడా రీసెంట్ గా కూడా ఫ్లాట్ లో కొన్ని ఇబ్బందులు అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆపేసినాం కదా యూట్యూబ్ వీడియోస్, కొన్ని రోజులు కొన్ని కంటెంట్స్ ఉన్నాయని చెప్పి ఆపినాము. సో దాని వల్ల కూడా దొరికింది. సో అలా మీకు బాండింగ్ కుదిరింది అనమాట. సో అందరు ఎందుకు మామ అంటారు, ఈవెన్ నేను కూడా మామనే అంట ఆయనని. వాళ్ళు ఎందుకంటారు ఏమో ఫస్ట్ నుంచి పరిచయం వల్ల అది అట్లా శ్రీధర్ మామ అట్లా అలవాటు అయిపోయింది. సో మీరెందుకు పిలుస్తుంది సేమ్ కంప్లీట్ గా? అందరు శ్రీధర్ మామ అంటారు. నేను కూడా అట్లానే అలవాటు అయిపోయింది, ఒక మామ లాగా అయిపోయింది ఆయన అందరికి. ఓకే, సో ఆయన బ్యాచ్ లో ఇంకా చాలా మంది ఉండే కదా, వాళ్ళు ఎందుకు విడిపోయారు ఆయనతో? మీ శ్రీ మీడియాలోనే బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ ఎందుకు విడిపోయింది? నలుగురు అటు వైరు, వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటాయి, మనకి ఎందుకు చెప్తారు? వాళ్ళు మాకంటే కొంచెం ఎదగాలనుకుంటారు, అందుకే బయటకు వెళ్ళారు, ఫేమ్ తెచ్చుకుంటారు. చాలా తెలివి ఉంది పిల్లకి, చాలా తెలివైంది, మంచి అమ్మాయినే పట్టిన అనుకుంటారు అక్క అందరు తెలివైంది అని. దానికి ఏం తెలియదు, ఏం తెలియదు. ఇడదాకా వచ్చిందా నేను? ఎడదాకా పోయినవరా? ఇంకా నయ్యం ఆస్కర్ అవార్డ్ లెవెల్స్ పర్ఫార్మెన్స్ అలంకృత అక్క తీసుకుంటుంది ఇంటర్వ్యూ. ఇడదాకా వచ్చినట్టే గ్రేట్. నాకేస్తుంది చూడు బిస్కెట్. ఫోన్ చేసాను, నీ పేరు కాదు నా పేరు ఎత్తింది ప్రసాద్ అని. నేను తన నెంబర్ కలవట్లేదు, తన నెంబర్ కలవలేదు కాబట్టి నేను నీ నెంబర్ తీసుకున్నా. సో అది మ్యాటర్. సో శ్రీధర్ తో ఇలా ఉంది బాండింగ్. సో మీ టీమ్ లో శీతన అనే అమ్మాయి కూడా ఒక అమ్మాయి చేసేది వీడియోస్, అంతకుముందు ప్రాంక్ వీడియోస్, చాలా ఫేమస్ అమ్మాయి ఎందుకు ఇప్పుడు ఏం వీడియోస్ చేయలేదు? మాకు అదేమో మనకు తెలియదు. మీ టీమే కదా? మా టీమే కాదండి, అదే చెప్పినా కదా, కొందరు పర్సనల్ లైఫ్ చూసుకునే దానికి బయటకు వెళ్తారు అట్లా. సింపుల్. సో సింపుల్, ఇంకేం లేదు. వాళ్ళ విషయాలు మనకు తెలియదు. రవి గురించి అడగరా? ఆయన ఎక్కడ ఆయనది వేరే ఉంటది అక్కడ. బాధపడుతుండే ఇక పాపం. బ్రేకప్ అయిందా? వీడియోలలో బ్రేకప్ చేసి బయట కూడా బ్రేకప్. నువ్వు నమ్ముతావు నమ్మవు, 5 days తిండి తిండి 5 days బ్రేకప్ అంటే ఈ మాట 5 రోజులు అంటే ఏ మనిషి అయినా చచ్చిపోతాడు అది ఇది అని అనుకుంటారు కానీ 5 రోజులు తిండి తిండి. అబ్బాయా? అబ్బాయి. ఏ నిజంగానా? నిజంగా అమ్మాయి కోసమా? ఎవరైనా షాక్ అవుతాడు. 5 రోజులు తిన్నాడు. ఓన్లీ వాటర్ తాగాడు. ఆమె వెళ్ళిపోయిందా కంప్లీట్ గా? వెళ్ళిపోయింది. ఎందుకని? ఏంటి అంత పెద్ద క్లాష్ ఏమొచ్చింది? వస్తాయి అంటే జనరల్ గా ఇంత పెద్ద వాళ్ళిద్దరికే తెలియాలి ఏమైంది ఏంటి అన్నది. మరి అమ్మాయికి యాజ్ ఏ టీమ్ మెంబర్ గా మామేం ఇన్వాల్వ్ అవ్వడా? ఎందుకైంది ఏంటని? కలుసుకుంటారంటే మాట్లాడతారు, విడిపోవాలనే మైండ్ సెట్ ఉందనుకో మాట్లాడు. ఎందుకంటే ఎంత మాట్లాడినా వేస్ట్. మీరు కలుసుకోవాలి అని అంటే నేను ఎంత అయినా చెప్తా, రోజంతా కూర్చొనైనా చెప్తా అంటాడు. ఇక వాళ్ళు విడిపోయే మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇంకా ఆయన కూడా. మీ పెద్ద గ్యాంగ్ లీడర్ శ్రీధర్ మామేనా? శ్రీధర్ మామ
సో ఆయన ఎందుకు ఎప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ లో చేయిస్తాడు, వేరే ఎందుకు చేయించాడు? చాలా బోల్డ్ కంటెంట్స్ ఉన్నాయి కదా, మీరు నెగిటివ్ అయ్యే కంటెంట్ లో ఎందుకు పుషప్ చేస్తాడు? ఏ ప్రెగ్నెంట్ వీడియో, తాళి కట్టే వీడియో, పాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్లు, ఏంది అన్ని ఎంతసేపటికి ఇయ్యనా? అది కాదులే, నేను చెప్తా, దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఒక కంటెంట్ అనుకున్నాం, 3 వీడియోలు తీస్తారట, 3 వీడియోలు తీస్తాం మేము. ఫస్ట్ కంటెంట్ లో ప్రాంక్ అని చెప్పాం, సెకండ్ కంటెంట్ లో ప్రాంక్ అని చెప్పాం, థర్డ్ కంటెంట్ లాస్ట్ లో ప్రాంక్ అని చెప్తాం. ఆ ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఏమనుకుంటారు అందరు జనాలు, నిజం అనుకొని తిడతారు మమ్మల్ని. అదే ఇది చేయడం తప్పు కదా, అట్లా చేయడం తప్పు కదా అని. అదే థర్డ్ వీడియోలో నువ్వు చూసినావంటే అంత మంచి కామెంట్స్ ఏడారు అట్లా వస్తాయి. మరి మీ దగ్గర కెమెరాస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా శ్రీధర్ మామ దగ్గర, మరి కంటెంట్ వీడియోస్ ఎందుకు తీయరు? అంటే లైక్ స్క్రిప్ట్ వైజ్ గా గానీ, లైక్ షార్ట్ ఫిల్మ్ లాగా గానీ, ఇట్లాంటి వేసి బీజిఎం లేసి ఆ ప్రాంక్ ఈ ప్రాంక్ ఎందుకు? మీకు మీ లైఫ్ అర్థం కావట్లేదా? కొద్ది రోజులు మళ్ళీ ఫోక్ సాంగ్ చేయాలని లక్షల్లో పెట్టుకోవాలి. ఒక 1 వీక్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి వీడియో. అమ్మో, మేము రెడీగా ఉండాలి అయితే. పెద్ద పెద్ద కంటెంట్ ఇది వేరుంటది అక్క, పెద్ద బాంబ్ బ్లాస్ట్ అనిపిస్తున్నది ఎందుకో. అంతా మూవీ టైప్ ఉంటది ఇప్పుడు వచ్చే కంటెంట్స్ అన్ని. చూసిండు ఫోన్ మామనే. బేసిక్ గా ఇలా ఇప్పుడు మీకు డైలీ అంటే మీరు మంత్లీ ఇన్కమ్ మీకు ఏమొస్తుంది ఎట్లా అంటే, మళ్ళీ పాత ఇన్కమ్ కాదు అంటే జనరల్ గా మీరిద్దరు కలిసే ఉంటున్నారా ఇప్పుడు? ఒకే దగ్గర ఉంటున్నారా? సో రూమ్ రెంట్స్ ఇవన్నీ ఎలా రన్ అవుతుంది? ఓకేనా? ఓకే. అంతా మీ పేరెంట్స్ కి మనీ పంపించడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫ్లాట్ కొండాలి. ఇప్పుడు కొత్త యూట్యూబర్లు అరే ఇల్లులే కొనేస్తున్నారు డైరెక్ట్. ఇంకా కాలేదులే, మేము అంతా సక్సెస్ కాలేదు, అంత అయినప్పుడు చూద్దాం. నిజం చెప్పి పైన పట్టారు లోన్లు లోటారు మళ్ళీ అంటే లైక్ నాలాగా పైన చూడడానికి గొప్ప ఉంటది. నేను మాట్లాడే అన్ని రియాలిటీ బ్రో. నువ్వు అట్లా నువ్వు రవి మొహం చేసినా ఏం చేసినా అది నిజమే కదా. అంతే. ఇప్పుడు నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడాలి అంతే. ఇప్పుడు ఏమంతా ఇన్కమ్ ఏం లేదు, ముందర వస్తే చూద్దాం అప్పుడు. ఓకే, సో ముందు వస్తే చూద్దాం, అప్పటికి ప్లాన్. నాకు వచ్చే పైసలు కూడా నా అకౌంట్ లో ఉండవు. ఫస్ట్ ఆమె అకౌంట్ లోకి వెళ్ళి కాదు, మా అమ్మ అకౌంట్ లో పడ్డా డైరెక్ట్. పోనీలే, అక్కడ చూసుకోవాలి. బేసిక్ గా నీ లైఫ్ లో మొత్తానికి ఓవరాల్ గా బ్యాడ్ చూసినావు, గుడ్ చూసినావు, ఇప్పుడు గుడ్ గర్ల్ అంటున్నావు. చాలా స్టేజెస్ నుంచి చాలా నెగిటివ్ లోంచి పాజిటివ్ వస్తున్నావు కదా. సో నీ లైఫ్ లో బాగా స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తావు నీ చిన్నప్పటి నుంచి? కానీ ఏం చెప్పలేను అక్క. అంటే నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యావు కాబట్టి అంత ఇదైపోయింది కదా. అసలు నీ లైఫ్ లో నీకు బాగా బాధపడే విషయము పేరెంట్స్ ఒకటి. సో అక్కడ నుంచి వచ్చేయడం. ఎప్పుడు కాల్ చేయడానికి ఏం ట్రై చేయవా? చేసినా కానీ ఇక వాళ్ళు పట్టించుకోవట్లే అసలు ఒక్కసారి కూడా. ప్రసాద్తో ఏం మాట్లాడించలేదు అలా? ఇంకో కొన్ని రోజులు ఆగి మేమే మంచిగా మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు దేకదేమో చూడు మరి వాళ్ళ పేరెంట్స్ వచ్చిన. అసలు అదంతా అయ్యేదే ఈయన వల్ల. ఓహో, అట్లా అంటారా? సో ఆయన చెప్తే గానీ నీకు తెలియదు, నీ పేరెంట్స్ తో నువ్వు మాట్లాడాలి. నేను మాట్లాడినా, ఫస్ట్ కాల్ చేశాను, నా సొంతంగా నేను కాల్ చేసాను. ఇతను రాకన్నా ముందుకే నేను కాల్ చేశాను నా లైఫ్ లో. ఓకే. అప్పటికి కొంచెం కోపం ఇంకా ఎక్కువనే ఉండే, అప్పటికి 2-3 టైమ్స్ చేసిన ఆయన అట్లనే ఉండే. కొన్ని రోజులు అయితే తగ్గిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ అందరం కలిసిపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ అడిగిన జనాలను నువ్వెంత ఇదేందమ్మా తల్లి అంటారు. మీ ఇద్దరు క్యాస్ట్ లో సేమేనా? సో డిఫరెంట్. మరి గౌడ్స్ వాళ్ళు రాయల్స్. ఓసీ నాది. నీది ఓసీ, నీది గౌడ్స్. అంటే మా తెలంగాణలో బల్జోళ్ళు అంటారు, మా ఆంధ్రాలో మమ్మల్ని బల్జోళ్ళు అంటారు, రాయల్స్ అంటారు. ఇక్కడ మమ్మల్ని ఏమంటారు నాయుడులు అట్లా. నాయుడ్స్. సో పెళ్లి తర్వాత క్యాస్ట్ ఇది ఫీలింగ్స్ ఏం రావు కదా ముందే? ఇవన్నీ మాట్లాడేసుకున్నారా? చెప్పండి. అదేం ప్రాబ్లం అసలు క్యాస్ట్ ప్రాబ్లమే కాదు ఇక్కడ. క్యాస్ట్ ప్రాబ్లం అసలు కాదు. తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ పిల్లలకు కూడా అసలు ఇంకేమేం ప్లాన్ చేసుకున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ప్లాన్స్ ఫస్ట్ అయితే మంచి డబ్బులు సంపాదాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, అంతే ఫస్ట్ ప్లానింగ్. అయితే అవన్నీ మంచిగా చూసుకోవాలన్నమాట. అయితే డబ్బులు వచ్చి ఈమె అసలు వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకోదు. నీ ప్యాంట్ ఎంత చిల్లు పడుతుందో నువ్వు అర్థం చేసుకో బ్రో. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినావు, ఆ గ్యాప్ లో కొత్త డ్రెస్సులు, ఆ స్టిచ్చింగ్లు అవన్నీ ఇప్పుడు కొనుక్కునేది. అదే అంటున్నా, ఒక రోజు వేసిన డ్రెస్ ఇంకొక రోజు అయ్యేది. ఆమె ఎట్లా భరిద్దాం అనుకుంటున్నా? ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇట్ అవ్వచ్చు ఏ రోజైనా. ఆమెను ఎట్లా భరిద్దాం అనుకుంటున్నాం? ఏం లే, ఇంకా రోబో సినిమాలో రోబో పోయి షాపింగ్ మాల్ అంతా తీసుకొని వస్తుంది అట్లా తేవాలి. అయ్యయ్యో. సో ఎవరికైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? ప్రసాద్ కి కాకుండా ఏమన్నా ప్రసాద్ అంట ఆయన నెత్తి నెక్కిస్తావు. నాకే వినడానికి అదోలా ఉంది. చెప్పు. ప్రసాద్ కి కాకుండా ఇంకెవరికి చెప్తావు? మా అమ్మకి చెప్తా. మీ అమ్మకా? మామకా? చెప్పు, ఏం చెప్తా? శ్రీధర్ మామకి. దేవుడిచ్చిన మామయ్య? దేవుడిచ్చిన మామయ్య అని కాదు, కానీ ఎంత స్ట్రగుల్ పడి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఒక ఛానల్లో
అంటే నీకు ఫేమ్ ఉంది కాబట్టి పిలిచిండా నువ్వు అనుకోవట్లేదు, ఏదో పాపం అని చెప్పేసి పిలిచి. ఫేమ్ ఉండి పిలిస్తే అది వేరే ఉంటుండే. అసలు ఫేమ్ అంటే మామ నన్ను డైరెక్ట్ పిలవలేదు. ఓకే. మధ్యలో ఇంకొక అతను ఉన్నాడు మా ఫ్రెండ్. సో అతను వెళ్ళి మామయ్యకి అడిగితే మామ దానికి ఓకే అన్నాడు. ఇట్లా సో మీ త్రూనే మీరే అడిగించారు? నేను అడిగించాను. ఓకే. సో దానికి ఆయన నో అనకుండా ఏమనకుండా పర్ఫెక్ట్ రమ్మని చెప్పండి తనని చెప్పేసి నాకు ఒక లైఫ్ ఇచ్చిండు. సో దానికి ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు అండి? నేను మా అమ్మకి చెప్తా. మీ అమ్మకి? ఓకే. ఎందుకని చెప్పాలా? రీజన్ చెప్పాలి కదా. నేను జాబ్ చేస్తానంటే ఆ జాబ్ ఆపేసి ఇండస్ట్రీకి పోతా అని చెప్పేసి చెప్పిన, నన్ను నమ్మి ఇండస్ట్రీకి తోలిచ్చింది నమ్మకంతో. ఇప్పుడు కొంచెం మంచి సిచ్యువేషన్ లో ఉన్నాం. మీరు అందరు ఇండస్ట్రీ అంటారు కదా, సినిమాలు చేస్తున్నారా, వెబ్ సిరీస్ చేస్తున్నారా, సీరియల్స్ చేస్తున్నారా? యూట్యూబ్ ఇండస్ట్రీ. సో మెన్షన్ చేయ బ్రో, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు ఎవరు అరే రీల్స్ చేసినా కానీ ఇండస్ట్రీ అంటున్నారు తెలుసా వాళ్ళు. నువ్వు ఇన్స్టా ఐడిలో ఇట్లా పెట్టుకొని రీల్స్ చేయి, వాళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు. ఈవెన్ నేనే ఇండస్ట్రీ కాదు, ఇంత యూట్యూబ్ లో ఇన్ని హోస్టింగ్ చేసినా నేనే ఇండస్ట్రీ కాదు, ఇంకా నాన్ ఇండస్ట్రీ కిందకి ఇది. సో ఇండస్ట్రీ సపరేట్, మన యూట్యూబ్ సపరేట్. తెలియదు అక్క నాకు కూడా తెలియదు. అందరు యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఇండస్ట్రీ అంటే సరే అట్లా పిలుస్తారేమో నేను పిలుస్తున్నాను. సో నాకైతే ఇక్కడ ఒక టాపిక్ అయితే చెప్పాలని ఉందిరా. ఎందుకంటే ఆ కెమెరా ఆఫ్ అయినాక మాట్లాడడం ఎందుకు డొల్లగా, కెమెరా ముందే మాట్లాడతాను. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే ఏమనిపించింది అంటే, నేను చూసానేమో ఈ అమ్మాయి క్యూట్ గా ఉంది చూస్తానికి, ఇప్పుడు తనకి ఏదైనా ఒక నీడ్ కావాలి కాబట్టి నువ్వు నీడ్ ఇచ్చినవేమో అనిపిస్తుంది. తను నీకెట్లా అంటే కేర్ చూపించింది. ప్రతి అబ్బాయి చేసే మిస్టేక్ ఇదే తెలుసా, లిటరల్. నీకు అనిపించలేదా? కేరింగ్ చూపిస్తే చాలు ఏమయ్యారు అవి, అంతేనా కదా వంశీ? జగన్ కేరింగ్ చూపిస్తే చాలు 1-2 సార్లు కథం అయిపోయి గయా. అసలు ఎందుకు ఇట్లా అంటే, మీరు మంచిగా ఉండొచ్చు, చెప్పలేదు మిమ్మల్ని చెడు ఉద్దేశించి అనట్లే, బట్ ప్రతి అబ్బాయి బ్లండర్ మిస్టేక్ అక్కడే చేస్తున్నాడు. లిటరల్ గా చెప్తున్నా, మనిషి అనేవాడు వాడి మైండ్ సెట్ ఏమంటారు పాము కంటే చాలా విషయమైనది. ఇవాళ ఉన్న కేరింగ్ రేపు ఉండదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా మీకు ఇది, మీకే కదా ఆడియన్స్ కి కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది తెలియక లైఫ్ స్పాయిల్ చేసుకుని, తను స్ట్రాంగ్ కాబట్టి ఎన్ని బ్రేకప్లు అయినా నీకు ఎంత ఇష్యూ అయినా కానీ మీరిద్దరు కలిసి ఉంటున్నారు. స్ట్రాంగ్ లేని వాళ్ళు చచ్చిపోతున్నారు తెలుసా. అనవసరంగా ఒకరి వల్ల ఎదుటి వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చిన్న రవి 5 రోజులు అన్నం తినకుండా ఎందుకున్నాడు? తర్వాత ఏమన్నా అయితే ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, క్లాస్ ఇవ్వట్లేదు. మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు? తన క్యారింగ్ చూసి నువ్వు పడిపోయినావు. నీ యూట్యూబ్ వీడియోసా లేదంటే నువ్వు చూపించే ఇది ఉంది కదా, నేను చూసి అది పడిపోయింది. ఎన్ని రోజులు ఉంటాయి ఇవన్నీ? సో బాధ్యత ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు ప్రేమలు ఉండవు కదా. సో అట్లాంటి బాధ్యత మీరేం తీసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్ లో? మీ స్టాండింగ్ బాధ్యత అంటే అర్థం కాలేదు. బాధ్యత అంటే ఇప్పుడు ప్రేమించుకున్నారు అంతా బానే ఉంది, ప్రేమలో ఎప్పటికీ పని చెయ్యవు, తర్వాత రొటీన్ లైఫ్ అయిపోతుంది పెళ్ళైనాకనైనా. తర్వాత ఎలా బాధ్యతగా ఉందాం అనుకుంటున్నారు, ఏం బాధ్యత తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ క్లారిటీ ఉందా అంటున్నా. పెళ్ళైనాక మంచి పేరెంట్స్ గా ఉందాం. అమ్మా ఇక పిల్లల్ని కూడా ఈ వీడియోలో తీపిస్తారా? ఇక ఏముండదు, ముంబైకి వేసినానంటే క్రికెట్ ఆడాలంటే. ఓ క్రికెట్ మ్యాచ్ అన్నమాట. అంటే నేను స్పోర్ట్స్ మెన్. నేను యాక్చువల్ చెప్పాలంటే నా డ్రీమ్ అంతా ఆగిపోయింది నా డిప్లొమా ఫస్ట్ ఇయర్ లోనే. ఇంకా నేను చేయలేదన్నా వాళ్ళ చేత చేపిద్దామని నాకు ఒక డ్రీమ్ అంతే. ఓకే, మరి మీకేముంది? ఆయన ఏదంటే అదే. అయ్యో సిగ్గైతుందిరా, మీరు ఇలా మాట్లాడకండి. అది కూడా పోయిపోయి చిన్న పిల్ల నా ముందు. అయ్యో నువ్వు చిన్నపిల్లవా? ఆఫ్ కోర్స్, ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఈ పాటికి అంత పిల్ల. పెళ్లి కొడుకు నీకంటే మంచి ప్రసాద్ దొరికాడు, వేరే వాళ్ళు దొరుకుతున్నారు, నాకు ఎవరు దొరకట్లేదు. అందుకే ఇదంతా ఎందుకని చెప్పేసి ఇప్పుడు పుట్టాలి కొత్తగా, అదంతా పక్కకు పెట్టేస్తే. సో ఫైనల్ గా ఓవరాల్ గా మీరు గొడవలకు ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారా లేదా? ఏ గొడవలు? చిల్లర్ బ్యాచ్ గొడవలు. ఆ చిల్లర్ బ్యాచ్ గొడవలు ఎప్పుడో పెట్టేసినాం, కానీ మళ్ళీ లేపుతురు. అయినా సరే సెకండ్ టైం కూడా ఛాన్స్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా. థర్డ్ టైం కూడా స్టార్ట్ చేసారు అనుకో, నేను కూడా స్టార్ట్ చేస్తాను. అవ్వ దీనికి కేజీ కండా లేదు, ఏం బెదిరిస్తుంది అసలుకి? కేజీ కండా లేదు. నేను కూడా ఇంట్లో ఇట్లానే బెదిరిస్తుందా ఈమె? అట్లేం లేదు. సో జనరల్ గా ఉంటది. మీ ధైర్యం ఏందో అర్థం కావట్లేదు. అరే మీరు ఏదో అనుకుంటున్నారా, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ లైఫ్ ఇది కాదు, లైఫ్ వేరే ఉంది. దానికి రియలైజ్ అవ్వాలి అని కూడా అనుకోవచ్చు కదా. రియలైజ్ ఎప్పుడో అయినా మేము అసలు గొడవలు వద్దనుకునే సైడ్ అయిపోయినాం. ఒకవేళ వాళ్ళు మనని మళ్ళీ ఇప్పుడు చీమ ఒకసారి కుడితే వదిలేస్తాం, 2వ సారి కుడితే వదిలేస్తాం. కుడుతూనే ఉంటే కుట్టించుకుంటావా? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడొచ్చు కదా. ఈ వీడియో అవన్నీ అయిపోయినాయి.
ఇంకా కావాలనుకుంటే రమ్మని. ఆయన ఎంతసేపు శక్తి ఉన్నంతసేపు పోరాడతారో నేను కూడా అట్లనే పోరాడతా. అంటే ఒకరిని అవతల చూసుకొని రెచ్చిపోవడం లేక ఉమ్. ఒకరి సపోర్ట్ కూడా మాకు అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. కానీ మాతో ఉంటాడు ఆయన, అంటే మంచిగా మేము ఏం తప్పు చేసినా మంచి దారిలో చూస్తాడు సంతు అనే వ్యక్తి. అదే అంతే. చాలా మంచి వ్యక్తి. సరే పోయేటప్పుడు ఆయన నెంబర్ ఇచ్చిపోండి నాకు. ఎందుకు? నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేనే చెప్తాను, తీరుస్తాడేమో చూద్దాం అట్లా చెప్తున్నాను. సంతునే కాదక్క, రవి డీల్ చేస్తాడు. నేను కూడా డీల్ చేస్తా. రవి డీల్ చేస్తాడు. ఏ రవి అసలు ఇన్నోసెంట్ తెలుసా? Innocent ఆ? ఏ, అసలు రవి నాకు తెలుసు కదా. రవికి నేను తెలీదు బేసిక్ గా, రవి నాకు తెలుసు. ఓ మై గాడ్. ఎట్లా అంటే ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ఆహా. ఫ్లాష్ బ్యాక్లు అంటే మన ఇద్దరికి కాదు, నీ వీడియోలో ఫ్లాష్ బ్యాక్లు నేను చూసిన. సో అందుకనమాట. సో ఫైనల్ గా ప్రపోజ్ చేసుకోండి, ఈ వీడియో ఎండింగ్ ఇచ్చేస్తాను. ఇంకా దయచేసి మీరు, అరే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, అరే వీళ్ళ వల్ల ఏం ఉపయోగం అయినాక మళ్ళీ రండిరా ప్లీజ్ రా, మీకు దండం పెడతా. మళ్ళీ వేరే దాంట్లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఎందుకు దొబ్బుతున్నారు మమ్మల్ని, చెప్పండి. ఓకే, ప్రపోజ్ చేసుకోండి. ప్రపోజ్ ఇది సెకండ్ టైం రా ప్రపోజ్ చేయడం. ప్రపోజల్ చేయలేను. ఐ లవ్ యూ అని ఉత్తికి కాదు, అంటే మనసులో ఫీలింగ్, తనని చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఒక వైజ్. కొటేషన్ రావే నాకు. నాకు రావు. కొటేషన్ రావక్క, ఆమె మొహం చూసా కూడా చెప్పాలనిపిస్తుంది. చెప్పలేనక్క. అన్ని చెప్పి అయిపోయినాయి. లే నిజంగా నేను ప్రపోజల్ అన్ని నేను లైక్ చేయను యాక్చువల్గా చెప్పాను. బట్ పర్లేదు, మా ఇంటర్వ్యూలో చేయాలి. అయ్యో చేయండి. రవి ఇది ఒక డైలాగ్. అది చెప్తావు కదా, ఏదో కళ్ళల్లో పురుగు. అరే అవి వేరే వాళ్ళకి తమ్ము. సేమ్ డైలాగ్ చెప్తాను. చెప్పు, ఏం డైలాగ్ చెప్పే అదేదో డైలాగ్. ఏది చెప్పు, మొన్న చెప్పిందా? చెప్పు. నీకు జీవితంలో ఏ ఆపద ఉన్నా సరే ఆపదలో నేను నీకు తోడుంటా అని చెప్పేసి ఐ లవ్ యూ. అయ్యో ఆయన చూడు దివాళిగా ఇక చెప్పిన పో అంటున్నాడు. ఒక ఎక్సైట్మెంట్ లేదు, ఒక ఫీల్ లేదు. చూసావా, నిన్నున్న ప్రేమ ఇవాళ ఉండదు. అట్టగా ఎట్లా చెప్పాలి? ఏ ఆపద వచ్చినా నేను సరే, మంచిగా లైఫ్ లో నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధల్లో నేను ప్రతి ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు తోడుంటా, నీకోసం ఏదైనా చేస్తా. చిన్న చిన్న గొడవలైనా సరే ఏవైనా సరే అర్థం చేసుకొని మంచిగా అండర్స్టాండింగ్ ఉంటా. ప్రతి వాటి గొడవ పెట్టుకొని విడిపోయేదాకైతే తెచ్చుకోండి. జీవితాంతం నీ తోడు ఉంటాను. ఐ లవ్ యూ. సేమ్ టు యూ. నేను అంత మంచి చెప్తే చూడు. నువ్వు చెప్పు ఇప్పుడు. లవ్ యూ టు. అయ్యో నాకు ఇంటర్వ్యూకి వచ్చే వరకు తెలీదు వీళ్ళు ఒరిజినల్ లవర్స్ అని. అదే మీరు ఇంతమంది పెళ్లిగా అబ్బాయిలు ఉన్నారు, ఇట్లా కిస్ చేసుకుంటే ఏమన్నా ఉందా? తప్పు కాదక్క. ఇంకా చెప్పి ఈడ చిక్స్ పైన లిప్స్ పైన పెడితే అది తప్పు, ఈడ నుదుటిని పెడితే తప్పు కాదు. ఓకే, సో మీ ఇద్దరు బాగా గొడవ ఎక్కువ ఎవరు చేస్తారు అల్లది? ఇంట్లో గొడవ అయితే ఇది చేస్తుంది, బయట గొడవలు అయితే ఏంటి డీలింగ్సా? డీలింగ్స్ అదే వాణి కొట్టడం, చీమాలి కొట్టడం, దోబాలి చంపడం, ఇట్లాంటి డీలింగ్సా? అసలు అట్లున్నావా బ్రో? పాపం అట్లే ఉండాలక్క. కానీ నేనైతే నీకు ఒక ప్రామిస్ చేస్తా, ఆ పిల్ల నేను ఎప్పుడు కొట్టినా నువ్వు నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాను. నేను నిన్ను కొడతా. సరే, డబ్బులు ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారు మీ ఇద్దరు ఇట్లా? అదే పెడతాను. ఎంత మంత్లీ అంటే ఎంత బడ్జెట్ షాపింగ్? రోజుకో 3000. రోజుకు 3000? రోజుకు 3000. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నేను నెల మొత్తం కూడా 3000 షాపింగ్ చేయను బ్రో. ఆమె ఏం చేస్తా నాకు అర్థం కావట్లేదు. షాపింగ్ తినడానికి అవి ఇవి సంవత్సరం కింద కొనుక్కుని ప్యాంటు ఇప్పటికే వేసుకుంటున్నాను. ఓవర్ యాక్షన్ చేయకు, మొన్ననే కొట్టావు. సరే, ఈమె ఎన్ని కొంటది నెలకు బట్టలు? ఒక 20 జతలు. ఈ మధ్యలో స్టార్ట్ చేసిన, ఇంకా స్టార్ట్ చేయాలి. 20 జతలు 25 జతలు కొంటది. అట్లా అవన్నీ ఎప్పుడు వేసుకుంటది? ఏం చేస్తుంది? ఏం చేస్తుందో ఏమో. నువ్వు సూట్ కేసులు చూసినావంటే సూట్ కేసులు ఉంటాయి కదా, అవి చూసినావంటే దగ్గర 6-7 ఉంటాయి. పాపం ఇంత షాపింగ్. అందుకే ఊరికనే అంటారు. నేను రాసుకుంటా, వడ్డీతో సహా రాసుకుంటా అంతా. ఇన్స్టాగ్రామ్ ఓకే, అది నేను లాక్కుంటా. ఇవన్నీ నేను కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు ఫాలోవర్స్ పెరగట్లేదు? వ్యూవర్షిప్ అదే అర్థం అవ్వట్లేదు. వ్యూవర్షిప్ ఉంది బానే, మిలియన్ పోతుంది, కానీ ఫాలోవర్స్ పెరగట్లేదు. ఫాలోవర్స్ పెరగట్లేదు. వీడియోస్ కొన్ని ఆపినా మళ్ళీ స్టార్ట్ చేస్తా. ప్రసాద్ కి ఎంత ఉన్నారు ఫాలోవర్స్? 1400 అనుకుంటా. 1400 అని ఇన్స్టాగ్రామ్ మీద అసలు ఫోకస్ పెట్టాడు, యూట్యూబ్ మీద పెడతాడు. అయ్యో, నువ్వు మర్చేసుకొని పుట్టావు. ఆ పిల్ల వీడియోలు చేస్తానే కానీ ఇన్స్టాగ్రామ్ లో చేయడు. నాకు నచ్చితేనే చేస్తా. నచ్చదు అంటాడు ఇన్స్టాగ్రామ్, కానీ దాని వల్లనే మంచిగా ఉంటది అని చెప్తే విన్నాడు. ఓకే, సో మీ ఇద్దరు రొమాంటిక్ ఎవరు? అది ఇంకా ఎక్స్పీరియన్స్ కాలే.
ఏ ఎవడన్నా చెప్తే నమ్మాలి, నమ్మేటట్టు ఉండాలి ఏదైనా. నమ్మినా నమ్మక 8 months లవ్ అంటే ఎక్స్పీరియన్స్ లేదంట. అరే ఎవరికి చెప్తున్నారా మీరు? అరే ప్రసాద్ నువ్వే అని చెప్పరా. చెప్పండి ఎవరు రొమాంటిక్? ట్రోల్స్ వాళ్ళకి క్వశ్చన్ దొరుకుతుంది. సరే నేనక్క అంటా వాడే. అరే ఎట్లా చెప్తావే? నువ్వే మీ ఇద్దరిట్లో అంటే తను నీకు ఎక్కువ ఇష్టమా, నువ్వంటే తనకి ఎక్కువ ఇష్టమా? ఎవరైనా ఒక పాయింట్ ఎక్కువ ఉంటారు ప్రేమలో ఎప్పుడైనా. సో మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ ఉంటారు ప్రేమించే విషయంలో, అండర్స్టాండింగ్ విషయంలో? ఆమె ఉంటుంది. ఒక మెట్టు ఎక్కువ. ఎప్పుడైనా అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఏం చేస్తారు? ఏం చెయ్యరు. ఏం చెయ్యరు. ఏం చేయరు, ప్రేమిస్తారు, గెలుపుతా ఉంటారు అమ్మాయిలు ఊరకనే. వేరే వాళ్ళని గెలుపుతుంటారు, వీళ్ళని కాదు. ప్రేమించేటోళ్ళనే పుల్లబెట్టి గెలుపుతా ఉంటారు, ఇది చెయ్యి అది చెయ్యి. చూసావా అప్పుడే నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయమ్మా, చూసావా? చెప్తే నమ్మావా? ఇప్పటికైనా నీకు గోల్డ్ ఫ్యూచర్ ఉంది, ఆలోచించుకున్నా. అయినా సరే ఆయనే కావాలి. పోనీలే. ఫైనల్ గా ఇద్దరికి ఒకటే క్వశ్చన్, లవ్ అంటే ఏంటి అసలు నీ ఉద్దేశంలో? ఆయన గురించి కాదమ్మా, ఆయన ఒక్కడే కాదమ్మా నీకు, ఆయన కళ్ళకి ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఎవరు కనిపిస్తాడు? లోకం అంతా బ్లాక్, ఆయన ఒక్కడు మాత్రం వైట్. ఈమెకి ఆయన గురించి కాకుండా లవ్ అంటే అసలు ఏంటి నీ ఫీలింగ్ లో? లవ్ అంటే ఏంటంటే ప్రేమ గుడ్డిదంట. చూసావా తమ్ముడు ఎంత మాట అన్నది, గుడ్డి కాబట్టి నిన్ను లవ్ చేసిందంట. ఏ ప్రేమ అన్నాక ఏమో ఎక్కడ పుడుతుందో ఎడ పుడుతుందో తెలియదు. వాళ్ళు అండర్స్టాండింగ్ ఇట్లా లవ్ అనిపిస్తే చేసుకుంటారు కానీ అర్థం చేసుకునే పర్సన్ చేసుకొని మంచిగా ఉంటే మంచిగానే ఉంటది. అంతకు మించి అంటే నేను అరేంజ్ సపోర్ట్ చేస్తా. అరేంజ్ ఇంకా బాగుంటది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, మనం ఏ గొడవ వచ్చినా ఎంత పెద్ద ఏది వచ్చినా సరే మన ఇద్దరమే చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, వెనక ఎంతో మంది సపోర్ట్ ఉంటారు. పేరెంట్స్ గానీ, బయట వాళ్ళు గానీ, ఊరోళ్ళు గానీ ఎంతో మంది వస్తారు. అప్పుడు నీకు ఏమైనా సరే ఇంత మంది వస్తారు. నీ ఎందుకు ఈమెను ఇట్లా చేసినావు అని అడగడానికి ఉంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక కుక్క కూడా అడగడానికి ఉండదు. అందుకే అదే లవ్ అంటే కాదు, మంచిగా అర్థం చేసుకొని అప్పుడు అండర్స్టాండింగ్ ఉండాలి. అట్లాంటప్పుడు ఎవ్వరు వెనకాల లేరు అన్నప్పుడు మనమే సర్దుకొని ఉండాలి. ఎందుకంటే మన వెనకాల ఎవ్వరు లేరు కాబట్టి. ఉన్నారంటే అదేమో కానీ లేరు అన్నప్పుడు మనంతా మనం అర్థం చేసుకొని లైఫ్ ఉంటే మంచిగా ఉంటుంది. నువ్వేం చెప్తావు బ్రో? లవ్ అంటే లవ్ అంటే ఈ జనరేషన్ లవ్ అనేది లేదంట. 90s కాలంలోనే ఎప్పుడో తెచ్చిపోయింది. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి రాధికని? అసలు మేము లవ్ ఫస్ట్ అదే చెప్పిన. ఓకే ఆ డైరెక్ట్ మ్యారేజ్ కి వెళ్ళిపోయింది. జనరేషన్ లో లవ్ అనేది లేదు. ఇప్పుడు చాక్లెట్ ఇస్తే లవ్ అంటారు, బిస్కెట్ ఇస్తే లవ్ అంటారు, ఒక కిస్ ఇస్తే లవ్ అంటారు. నువ్వు చేసింది కూడా అదే కదా, జెండుమామ రాయంగానే లవ్ అన్నావు, తినిపియంగానే లవ్ అన్నావు. కేరింగ్ అదే కదా, అది లవ్ అంటే కేరింగ్ నుంచి వచ్చింది కదా లవ్. కాదు, లవ్ అనేది చచ్చిపోయింది ఈ జనరేషన్. చచ్చిపోయింది. 90s కాలంలో ఉండే లవ్ వేరు, ఈ జనరేషన్ లో ఉండే లవ్ వేరు. అది నేను నమ్మా లవ్ అంటే. సో నమ్మవు. సో ఏం చెప్పవు జనరల్ గా లైఫ్ మీద ఏమైనా చెప్తావా నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? లైఫ్ మీద ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఒకప్పుడు ఉండే, ఈ నేను చదువుకునే టైంలో ఉండే నేను ఒక క్రికెటర్ అవ్వాలి అని. అది అయిపోయింది, అది వదిలేసుకున్నా. ఇంకంతే. ఇంకా ఇప్పుడు ఒక మంచి యూట్యూబర్ బ్లాగర్ అయితే వీడియోస్ చేసుకుని మంచిగా బతుకుదామని అంతే, ఇంకేం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అయినా నేను వీడియోలో ఆపే, నువ్వు అసలు సోషల్ మీడియా ఆపే అంటే ఆపేస్తావా? తను ఆపేస్తావా? ఒకవేళ ఆయన వేరే ఒక అమ్మాయితో దొరికాడు అనుకో, ఎట్లయినా సరే రూమ్ లోనే దొరకని, వాట్సాప్ లోనే దొరకని, ఏదైనా దొరకని, అట్లా దొరుకుతా అసలు పోతే కదా ఫస్ట్. రే చెల్లి దొరికితే ఏం చేస్తావు? సపోజ్ అంటున్నావా? సపోజ్ ఏం నా కళతో నేను సొంతంగా చూస్తేనా? నీ కళతో నువ్వు సొంతంగా ఆల్రెడీ తెలిసిపోయింది వేరే అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు, అప్పుడు నువ్వేం చేస్తావు? చూస్తా. అసలు ఎందుకు వెళ్ళావు, అసలు నా దగ్గర ఏం లేదని నువ్వు అక్కడికి వెళ్ళావని అడుగుతా. ఆయన నా దగ్గర ఏం లేదని ఆయన పోయిండో, నేను దాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. అమ్మా సరే ఓకే. అరే ఇంత పాజిటివ్, నేను చాలా ఇంటర్వ్యూలో చాలా మంది చూసినా, బట్ ఓకే ఈ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. ప్రసాద్ అయితే పోడులే, ఖచ్చితంగా పోడు. సో ఫైనల్ గా ఇంటర్వ్యూకి అయితే ఎండ్ ఇద్దాం. ప్లీజ్ దయచేసి మీరు మళ్ళీ ఆ గొడవలు కొట్లాట్లో పోకండి. అసలు చిన్నపిల్లలు అసలే, మళ్ళీ మీ శాండీ, మీ ఎవరైనా సైకో సంతు, మళ్ళీ ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేయడం? సరేనా? సో మంచిగా వీడియోస్ చేయండి, మేము కూడా వెయిట్ చేస్తుంటాం, మంచిగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.